ఎంఎస్డీ రాష్ట్ర అధ్యక్షులు వేగమికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేడి రమణ గారు ఎస్సీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గారిని వేగమికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేణుగుంట్ల కుమార్ మాదే గారు ఎంఎస్డీ జిల్లా అధ్యక్షులు గారిని వేగమికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాల మహానాడు నాయకులు చిరంజీవి గారిని వేగంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూర్చుంటే అందరికీ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి ఎవరైతే పాత్ర అందరి పేర్లు కూడా చదివిస్తాం. దయచేసి అందరూ కూడా ముందుకొచ్చి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. పుల్లూరి కుమార్ గారు ఎస్సీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మందా రాజేష్ గారు ఎస్సీఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ గారు, రాసపల్లి వెంకటేష్ గారు ఎస్సీఎఫ్ మండల ఇన్ఛార్జి, రాసపల్లి సమ్మయ్య గారు ఎస్సీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గారు, రాసపల్లి రాజ్ కుమార్ గారు ఎస్సీఎఫ్ నియోజకవర్గ ఇన్ఛార్జి, రామ్ చంద్రమౌళి గారు ఎస్సీఎఫ్ ఇల్లంతకుంట ఇన్ఛార్జి, భాన్ చందర్ గారు ఎస్సీఎఫ్ హుజరాబాద్ ఇన్ఛార్జి, రత్నాకర్ గారు ఎస్సీఎఫ్ కమలాపూర్ ఇన్ఛార్జి, ఎల్కపల్లి యాదయ్య గారు ఎస్సీఎఫ్ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి, మాంగాల్ శ్రీనివాస్ గారు వీరవంక మండల ఇన్ఛార్జి, మాజీ హక్కుల దండోరా మండల ఇన్ఛార్జీలు కోంపల్లి రవీందర్ గారు, దొడ్డ రాజేందర్ గారు, వీరవంక మండల మాజీ హక్కుల దండోరా ఇన్ఛార్జీలు గల్ల రామన్న మాది గారు, వడ్డపల్లి శ్రీనివాస్ గారు, మాజీ హక్కుల దండోరా ఇల్లంతకుంట మండల ఇన్ఛార్జీలు రేణుగుంట్ల కుమార్ గారు, రామంచ సంపత్ గారు, హుజరాబాద్ మండల ఇన్ఛార్జీలు మాజీ హక్కుల దండోరా మండల ఇన్ఛార్జీలు కాళేశ్వర సాల్మన్ మాది గారు, మాట రమేష్ గారు, కమలాపూర్ మండల ఇన్ఛార్జీలు జనార్దన్ మాది గారు, రజనీకాంత్ గారు, వీళ్ళందరూ కూడా దయచేసి ఒకసారి హుజరాబాద్ నుంచి రాజేష్ బాన్చందర్ హుజరాబాద్ పట్టణం నుంచి ఎస్సీఎఫ్ నాయకులు హుజరాబాద్ నుంచి బాన్చందర్ మాది గారు, రాజేష్ మాది గారు, విక్రమ్ గారు ఒకసారి అందరూ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి వారి స్థానాలలో సార్ పరిచయమై వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా దయచేసి అన్యంగా భావించారు. వారి స్థానాల్లో కూర్చోవడానికి మేము అందిస్తున్నాం. అందరూ వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా దయచేసి కోరుతా ఉన్నాం. అన్నింటిగా భావించద్దు. ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గం దళితులందరం కూడా అన్నింటిగా భావించద్దు. మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సిరన్న గారు వేగంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి శ్రీరామ్ సిరన్న గారు వేగంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చైతన్య గారు మహిళా ఉపాధ్యక్షురాలు కూడా వేగంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీకాంత్ యాభజమ్మకుండా పచ్చ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గం దళితులందరం కూడా రాజేంద్రన్న గారికి ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ మనం చాలా మంది
ముఖ్య నాయకులు మాట్లాడింది కాబట్టి ఒకటే నిమిషం నేను మాట్లాడతా, సమయం కూడా లేదని చెప్పేసి సార్కు వేరొక ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అందరినీ నాయకులు మాట్లాడకపోతున్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా అన్యతగా భావించొద్దని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండవసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 7 సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భం. మరి 7 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏనాడు కూడా మన దళితుల సమస్యల పట్ల పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మీరు ఒకటి గమనించండి, ఉద్యమ సమయంలో అనేక హామీలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఒకటి ముఖ్యమైన ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని దళితులు చేశారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి అట్లాంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన దళితులు వంచి తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత కాలంలో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా మనకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూపంపిణీ చేస్తా, లేకుంటే నేను అసలు ఎట్లాంటి కార్యక్రమం చేయని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. 3 ఎకరాలు ఉన్నటువంటి దళితులకు మరి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఎకరం ఉంటే 2 ఎకరాలు మనిస్తా, 2 ఎకరాలు ఎకరం మనిస్తా, ఎకరం ఉంటే మరి 20 ఉంటే 2 ఎకరాలు మంచి ప్రతి కుటుంబానికి కూడా 3 ఎకరాలు నింపుతా అని చెప్పేసి మాట ఇచ్చినటువంటి కేసీఆర్ గారు, మరి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నటువంటి కేసీఆర్ గారు ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ బుద్ధిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం 7 సంవత్సరాల తర్వాత మరి కేసీఆర్ గారికి దళితుల బుద్ధి వచ్చి ఇవాళ దళిత పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా కేసీఆర్ గారికి మన మీద ప్రేమ అభిమానం ఉండి మన అభివృద్ధి పడే సిద్ధశుద్ధి ఉంటే 7 సంవత్సరాల కాలంలో చేయనటువంటి కార్యక్రమం 7 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి పథకం ఎందుకు చేపట్టినంటే కేవలం ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 45,000 దళితుల ఓట్లు ఈటల రాజేందర్ గారికి మద్దతుగా ఉన్నాయి. రేపు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ పార్టీ వేసే పరిస్థితి లేదు కాబట్టి ఈటల రాజేందర్ గారు భయపడే ఈ రోజు పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ 18% ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరి 18% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి పదవి కూడా పరిస్థితి ఉన్నది. ఒక మంత్రి పదవి వాళ్ళ మాల సభ్యులకుండే మాలకుండేది, మాలకుండే మాలకుండేది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు 7 సంవత్సరాల కాలంలో మనకి అనేక హామీలు ఇచ్చి తప్పడం జరిగింది. నిన్న మరి ఏదైతే కేసీఆర్ గారు హుజరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని దళిత పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పథకంలో ఎన్నడూ లేని విధంగా ఏనాడు కూడా 7 సంవత్సరాల కాలంలో అంబేద్కర్ మహనీయుని చిత్రపటానికి పూలమాలైనటువంటి కేసీఆర్ గారు సభ నిన్న ఏదైతే జమ్మిగుండలో జరిగిందో ఆ సభలో జేబీ నుంచి మొదలుపెట్టి జేబీ వరకు కూడా మాట్లాడడం జరిగిందంటే అది కేవలం ఈటల రాజేందర్ గారి మీద వాడు భయం తప్ప ఆయన చేస్తున్నారు. ఏనాడు తల్లి కేసీఆర్ గారు, ఏనాడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలైన కేసీఆర్ గారు నిన్న జేబీతో మొదలుపెట్టి లాస్ట్ గా జేబీతో ఎండి చేసిందంటే అది మన ఈటల రాజేందర్ గారు దేవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఏ పథకం చేపట్టినా కూడా ఇవాళ 7 సంవత్సరాల కాలం రానటువంటి పథకాలు ఇవాళ 7 సంవత్సరాల కాలం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇవాళ ఈ నియోజకవర్గంలో చేపడతా ఉన్నారంటే కేవలం ఈటల రాజేందర్ గారు భయంతో తప్ప ఈ నియోజకవర్గ ప్రజలకు ఉన్న ప్రేమ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అది సమయం లేదు కాబట్టి ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముందుగా మేడి రమణన్న గారు ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుల వారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు అన్న సాగర్ అన్న, హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా దళితులంతా ఇలా 50,000 మంది దళితులం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. మేమందరం కూడా ఈటల రాజేందర్ అన్న వైపే ఉన్నామని చెప్పడానికి ఈ వేదికగా ఈరోజు ముందుకు వచ్చినాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్న ఈటల రాజేందర్ అన్న గారికి, అదేవిధంగా మరి వేదిక మీద అక్క చొప్పలండి మాజీ శాసనసభ్యులు అక్క శోభక్క గారికి, వేదిక మీద ఉన్న మరి
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర నాయకత్వానికి, మరి అదేవిధంగా ఎస్సీఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న అన్ని వర్గాల ప్రజలకు, అదేవిధంగా మరి ఈ నా దంత సోదరులందరికీ కూడా పేరు పేరున జైభీములు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఇవాళ దళిత బంధు అని చెప్పి దళిత బంధు పేరు మీద నిన్ననే అంటే 2 రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళిత బంధు కార్యక్రమాన్ని మన హుజూరాబాద్ జమ్మికుంట దగ్గర ప్రవేశపెట్టడం జరిగింది. ఏం చెప్పారు దళిత బంధుల? ఏం చెప్పారంటే మేము హుజూరాబాద్ కి 2000 కోట్లు ఇస్తాం, 2000 కోట్లు ఇస్తాం, 21,000 కుటుంబాలకు ఈ దళిత బంధుని అందిస్తామని చెప్పి ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండు. మాట ఇచ్చి ఇలా ఏం చేసిరు? లాస్ట్ కి 15 పేర్లను మాత్రమే బయటికి తీసుకొచ్చిరు. ఇచ్చింది ఎంత అంటే 1,15,00,000 రూపాయలు. అంటే ఇది పచ్చి మోసం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, ఇలా హుజూరాబాద్ కు ఈ దళిత బంధు వచ్చిందంటే ఈ నిజమైన దళిత బాంధవుడు కేసీఆర్ కాదు, మా ఈటల రాజేంద్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇలా అన్ని వర్గాలను కూడా మోసం చేసింది కేసీఆర్. అదేవిధంగా మరి ఈ విధంగా మోసం చేస్తూ నువ్వు పరిపాలన చేస్తుంటే ఇవాళ నా బడుగు బలిగిన వర్గాలు, నా పేద ప్రజలు, నా ప్రజాస్వామికి సంబంధించిన మరి ప్రజలు ఏం కావాలని చెప్పి అన్న ప్రశ్నించిండు. మన విషయం గురించే మాట్లాడిండు. ఇలా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు దాదాపుగా 50 లక్షల పైకి ఉన్నారు. మరి తెలంగాణ రాకముందు మనం మాట ఇచ్చినాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం, మన ఉద్యోగాలు ఇవ్వలేదు కదా అని చెప్పి అన్న ప్రశ్నించిండు. అదేవిధంగా దళితులకు అనేక సమస్యలు ఉన్నాయి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నాం. దళితులకి అదేవిధంగా బడ్జెట్ లో నెలకి 10,000 కోట్లు ఇస్తామన్నాం, అవి ఇవ్వాలి కదా అని చెప్పిండు. మరి మన హక్కుల గురించి ప్రశ్నించింది ఇలా మరి అక్కడ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ దొంగ నాయకత్వమా మన ఈటల రాజేంద్ర అన్న. అంటే ఇవాళ మన ఆ రోజు అంటే ఈ యొక్క 7 సంవత్సరాలు నా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నేను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పి మన హక్కుల కోసం, మన దళితుల హక్కుల కోసం, మనకు రావాల్సిన మరి మన హక్కుల కోసం నిజమైన అసెంబ్లీలో పోరాటం చేసిన దళిత బాంధవుడు మన అన్న ఈటల రాజేంద్ర అని చెప్పి దళితులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. నిజంగా ఈ రోజు హుజూరాబాద్ కి దళిత బంధు ఇస్తానని చెప్పి ఆయన వచ్చిందంటే దానికి కారణం ఈటల రాజేంద్ర అన్న. ఆ మాటలే కదా మాట్లాడింది, అవే కదా ప్రశ్నించింది. అన్న ఈ రాష్ట్రంలో దాదాపుగా 21 లక్షల మంది దళిత కుటుంబాలు ఉన్నాయి. మరి వీళ్ళ భక్తులన్నింటి కూడా మనం బాగు చేయాలి కదా. మరి వీళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినాం కదా. ఇంతవరకు ఎక్కడ మనం భూమిని ఇవ్వలేదు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కదా. మరి ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా అని చెప్పినందుకే ఇలా రాజేంద్రను మరి బయటికి పంపించడం జరిగింది. రాజేంద్రన్న ఒంటరోడు కాదు, రాజేంద్రన్నకు హుజూరాబాద్ ప్రజల అండ ఉన్నది. అదేవిధంగా 50,000 దళితుల యొక్క ఓట్లు మద్దతు కూడా రాజేంద్రకు ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ 50,000 మంది దళితులు మనం మొత్తం కూడా రాజేంద్రలకు మద్దతు ఇస్తూ రాజేంద్రలను సమాజం అంటే ఇక్కడ హుజూరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో అన్ని వర్గాల ప్రజలు గెలిపించడానికి సిద్ధమవుతున్నారు. దానిలో మన దళితులైన మనం వేసే 50,000 ఓట్లు ఆ 1,00,000 ఓట్ల మెజార్టీలో భాగస్వామ్యం కావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాయ మాటలు, మాయ మోసాలు ఇక చెల్లవని చెప్పి ఏదైతే ఈ నిరంకుశ పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నదో అది ప్రశ్నించిన నాయకుడు ఈటల రాజేంద్ర అన్న. కాబట్టి ఇలా 50,000 ఓట్లు దళితులు ఉన్నాయి కాబట్టి వేసుకోవడానికి ఇవాళ దళిత బంధువులు ప్రవేశపెట్టిండు. అది చూసినా గానీ ఇలా మన గ్రామాలలో కనిపిస్తుంది. గ్రామాలలో ఏం కనిపిస్తుందంటే మనం చూసినాం, దళితులందరూ మనం చూసిన ప్రతి గ్రామంలో మనం చూస్తున్నాం. అక్కడ 250 నుంచి 400 కుటుంబాలుంటే మరి
ఎంఆర్ఓలు అక్కడున్న అధికారులందరూ కూడా మరి తిరిగి 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 చివరికి సెలెక్ట్ చేసిన పేర్లు 7 నుంచి 10 పేర్లు సెలెక్ట్ చేసేది. ఇదో మీరు చేసేది. మీ మాటల్ని మీ మోసాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. దళితులకు ఐక్యమైరు. దళితులకు సపోర్ట్ గా ఈ యొక్క సమాజం మొత్తం కూడా అండగా ఉంది. ఈటెల రాజేందర్ అన్నని మేము హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రేపు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై పూలే, జై తెలంగాణ. అన్నగారికి ధన్యవాదాలు. ఇప్పుడు రేగుంట సునీల్ మాది గారు మాది హక్కుల దండు రాష్ట్ర అధ్యక్షుడు. దయచేసి అన్నితో భావించదు. సమయం 2 నిమిషాలు తీసుకొచ్చిపోతుంది. जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर. దయచేసి ఎన్నుకున్న అన్నలకు కనబడాలంటే ఈ ముందున్న అన్నలు దయచేసి మీరు కూర్చోండి, లేకపోతే ఇటు పక్కకన్నా రాలి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు అన్న మాట్లాడతారు కాబట్టి అన్న మాట్లాడుతున్న అందరికి కనబడాలి. ఈనాటి మన సమావేశానికి ఒక విశిష్టత ఉన్నది. ఏం విశిష్టత ఉన్నదో మీకు చెప్తా. కుంభకర్ణుల లెక్క నిద్ర తీసే ఒక మొద్దోనికి సురుకు పెట్టి లేపిన ఈటల రాజేందర్ అన్న మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తుంది. ఆ కుంభకర్ణుడు ఎవడో 6 నెలల పాటు నిద్ర ఎట్లా పోయిండో 6 ఏళ్ల పాటు ఏడవనుకున్నాడో మనందరికి తెలుసు. అట్లా నిద్ర లేపినటువంటి మన రాజేందర్ అన్న ఇవాళ మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసింది. కాబట్టి మన అందరి తరఫున ఒకసారి మరొకసారి రాజేందర్ అన్నకి సపోర్ట్ మన దళిత వర్గాల ఆడబిడ్డ రేపు కాకపోతే ఎల్లుండి రాఖీ పండుగ వస్తుంది. మళ్ళీ అందరికీ అక్క రాఖీలు కట్టి పోవాలి కదండి. కాబట్టి మన ఆడబిడ్డ శోభకకి, అదేవిధంగా వేదికమైనటువంటి రమణన్న గారికి, సురేంద్రన్న గారికి, అక్కకి, ఈ సమావేశంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక సామాజిక నమస్కారాలు. నేను 2 విషయాలు మాట్లాడతా. ఒకటి మంచి మాట్లాడతా, ఒకటి చెడు మాట్లాడతా. అన్నలారా, మా నాన్నకు 45 లక్షలు ఒక ఆయన బాకీ ఉన్నాడు. ఆ బాకీ ఎక్కడదో మీ అందరికి తెలుసు. మాకే కాదు, ఆయన మీకు కూడా 45 లక్షలు బాకీ ఉన్నాడు. 45 లక్షలు ఎట్లా బాకీ ఉన్నాడు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఆయన జీవితం అంతా కొట్లాడి 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 ఓటు హక్కు మనకి ఇస్తే, ఆ ఓటు హక్కు ద్వారా ఓటు ఎన్నికపోవడానికి మనం అక్కడికి పోతే, అయ్యా దళితులారా మీ అందరికీ 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఒక మహానుభావుడు చెప్పిండు. ఆ 3 ఎకరాల భూమి ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఎకరాన 15 లక్షలు, 45 లక్షలుగా కేసీఆర్ అనేటోడు మా నాన్నకు బాకీ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాకీ ఉన్నాడు. ఇప్పుడు అన్నకెళ్ళి 10 లక్షలు తీసి ఇస్తాడట. ఆ 10 లక్షలు జల్దీ రావాలన్నా మిగిలిన బాకీ 35 లక్షలు అయితే ఉంటాడు. దాన్ని మర్చిపోయే పరిస్థితి లేదు. కాబట్టి చాలా మంది అనుకుంటారు టీఆర్ఎస్ కు పోకపోతే 10 లక్షలు రావట. పోయినప్పుడు ఏమన్నా 3 ఎకరాల భూమి వచ్చిందా? మన వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయా? లేకపోతే మన వాళ్ళకి ఏమన్నా ఇంకా లోన్లు వచ్చినాయా? కానీ టీఆర్ఎస్ ఓడిపోతేనే అని చెప్తాయి. ఎందుకు వెళ్తాయంటే 10 లక్షలు కాదు, రేపు రాజేందర్ అన్న అసెంబ్లీలో వచ్చిన తర్వాత గల్ల బట్టి అరే 10 లక్షలు కాదురా బిడ్డ, మిగిలిన 35 లక్షల సంగతి అడుగుతారు. కాబట్టి అవి అడగడం కోసం మనం రాజేందర్ అన్న కంటే ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక విషయం చెప్తా మిత్రులారా, ఇవాళ చాలా ప్రలోభాలు పెట్టుకుంటా మండలానికి ఒక మంత్రి వస్తాడు, 3 గ్రామాలకు ఒక ఎమ్మెల్యే వస్తాడు, మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. మీరు గమనించండి, ఎన్నికలు అయిపోయిన తెల్లారి ఆ మంత్రి గారు మన ఫోన్ లేపుతారా? మన ఫోన్ల దాకా విడిచిపెట్టు వాళ్ళు ఎంబడి తిరిగే లీడర్ల ఫోన్లన్నా లేపుతారా? పోనీ ఆ ఎమ్మెల్యేలు ఏమన్నా మనకు అందుబాటులో ఉంటారా? రాజేందర్ అన్న ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా మన కోసం అండగా ఉన్నాడా లేదా? ఏ కష్టమైనా మనకు తోడుగా ఉన్నాడా లేదా? కానీ ఇప్పుడు 10 రూపాయలు వస్తాయి పోతాయి. కష్టంలో సుఖంలో మనకు తోడుగా అన్న కోసం నిలబడతామా? గాడే దిక్తే మా తాత అనేది నేను తాగి ఉత్సవతే పోయిన విలువల భయాన్ని పైసలు అనేది ఆ కేసీఆర్ ఇచ్చే పైసలు తప్పండి. మన వెనుకటి పెద్ద మనుషులకు ఒక నీతి ఉన్నది. వెనుకటి పెద్ద మనుషులు ఏం చెప్పేది? బిడ్డ మాట అంటే తప్పని జాతి మన దళిత జాతి అని చెప్పేది. ఆడి తప్పని కులం మన దళిత జాతి అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు.
అంత పౌరుషం గల జాతి ఇవాళ కష్టంలో సుఖంలో మనకు అండగా ఉన్నటువంటి రాజేంద్ర అన్న గారికి మన అందరం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు అందరూ గుర్తగంటో చెప్పాలి. ఒక్కసారి రాజేంద్ర అన్నకు జై కొట్టి మీ అందరు సంఘీభావం తెప్పాల్సిన కోరుతూ జై ఈటల ఈటల రాజేంద్ర అన్న గారి నాయకత్వం, దళిత బాంధవుడు ఈటల రాజేంద్ర అన్న గారి నాయకత్వం. మిత్రులారా, రమణన్ వచ్చిన, శోభక్ వచ్చిన, సురేందర్ వచ్చిన మీ అందరికీ ఒక విషయం మాత్రం చెప్తా. రాజేందర్ అన్నను భర్తను చేసిన వెంటనే చాలా సంఘాలు రాజేందర్ అన్న దగ్గరికి పోయినాయి. అన్నా మేమున్నాం మీకు అండగా, మీరు భయపడకండి అని బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు అన్ని పోయినాయి. పోయిన తర్వాత మేమున్నామన్నా నీకు అండగా మేము కొట్లాడతామంటే రాజేందర్ అన్న సరే మంచిదని రాజేందర్ అన్న ఎక్కడికి వచ్చిండు తెలుసా? మీరు నా అన్నలు తమ్ముళ్ళు ఇక్కడున్నా నా తల్లి హుజురాబాద్కు నేను పోతా అని కన్న తల్లి దగ్గరికి వచ్చిండు. మన హుజురాబాద్ బిడ్డ ప్రగతి భవన్లకు పోతే కళ్ళు గిట్ట కాకి హుజురాబాద్ వాడు మా ప్రగతి భవన్లకు వస్తాడా అని మెడలు పట్టి దుబ్బేసినట్టు చేస్తే మన బిడ్డ అవమానించడానికి మనం దెబ్బ తీయాలా లేదా మీరు ఆలోచించాలి. దెబ్బ తీయాలంటే కన్న తల్లి లెక్క హుజురాబాద్ అండగుండాలి. అన్నదమ్ముల లెక్క ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరం మేము కూడా మీ తోడుగా మీ సోపతిగా వస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాజేంద్ర అన్నకు సంఘీభావంగా రేపు మనం ఇక్కడికి సుమారు 300 నుంచి 400 మంది వచ్చినాం. ముఖ్యం మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కరం 100 ఓట్లను మేనేజ్ చేస్తున్నాం. 400 మంది ఒక్కరం 100 నుంచి 120 ఓట్లను మేనేజ్ చేయగలిగితే సార్ మన దళిత ఓట్లన్నీ పడతాయి. రేపటి నుంచి రమణన్న మేము అందరం కలిసి ఒకటి అనుకున్నాం. ఇప్పుడు గ్రామాలలో మీటింగ్లు పెడతాం. తర్వాత ఏం లేదు, ప్రతి విలేజ్ కి రావాలి. వాడు మన శత్రు దగ్గర అరే 10 లక్షలు ఇస్తే తీసుకోరాయ్యా, 10 లక్షలు ఇస్తే తీసుకో అర్థం లేదు. అది రావడానికి కారణం రాజేందర్ అనే. నిన్న రాక పట్టించుకోనాడు, నిన్న రాక అసలు ఏమన్నా కూడా మొద్దు నిద్రున్నాడు. 2000 రూపాయలు పింఛన్ డబ్బు కొట్టేటోళ్ళకి ఇవ్వమంటేనే కవితక్క గారు వచ్చి, కేసీఆర్ బిడ్డ కవిత గారు వచ్చి మా డబ్బు సంకటేసుకొని 2000 పింఛన్ ఇస్తా అని నిజామాబాద్ లో డబ్బు కొట్టి పెట్టారు. ఇక ఇక్కడికి 6 అడుగులైనా వస్తాడు. ఆయన 6 అడుగుల బుల్లెట్ కావాలి. బుల్లెట్ ఏందో మాకు తెలుసు. ఆ బుల్లెట్ గా 2000 రూపాయల పింఛనే ఇప్పియలే. ఆయన సంగారెడ్డిలా, సిద్దిపేటలా, మెదక్లా మా డబ్బు సంకటేసుకొని బట్టి ఇక డబ్బు కొట్టేట వాళ్ళకు 2000 రూపాయలు ఇస్తా అంటాడు అన్నాడు. ఇక తర్వాత ఇక గీన గంగుల గమలా కరెంట్ అని వస్తాడు. ఆయనకి గర్భంలో కూడా పట్టాడు. కానీ ఇక ఆయన నేను 2000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిండు. పల్లారాజేశ్వర రెడ్డి మాట్లాడిండు. ఇక పోతే ఈ కడియన్ మాట్లాడిండు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పనిచేసేటోళ్ళు అందరూ మాట్లాడారు. 2000 రూపాయల పింఛనే ఇప్పించుడు సాధగా నారాయణ బుల్లెట్ 10 లక్షల రూపాయలు అందరికి ఎట్లిస్తావు నమ్మశక్యంగా ఉన్నదా అని అడుగుతాను. మీరు గమనించండి. మొన్న దాకా మన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే కేసీఆర్ వస్తాడు, మీటింగ్ పెడతాడు, తెల్లారి వాసాల మధ్యలో పైసలు పడ్డట్టు ఇక పడతాయి, తెల్లారి మన బ్యాంకు బుక్లకు వస్తాయి అనుకుని అందరం చూస్తాం. ఆయన వచ్చిండు, టీవీ కాడికి వచ్చిండు, మైకు వచ్చిండు, 2 నెలలు 3 నెలలలో పడతాయి అని చెప్పిండు. ఎన్నికల తర్వాత ఇస్తాడనే నమ్మకం మీకేమన్నా ఉన్నదా? కేసీఆర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తాడనే నమ్మకం మీకున్నదా? కానీ రాజేందర్ అన్న గెలిస్తే గల్ల వడ్డీకి కట్టడా ఇస్తాడా? కాబట్టి రాజేందర్ అన్న గారికి మనం అందరం అండగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నేనే మనం మాట్లాడిన దాంట్లో లోటుపాట్లు అంటే పెద్దలు మన్నించాల్సిన కోరుతూ మరొకసారి మనందరం చేతులు లేపి జై ఈటలని అన్నకు సంఘీభావం తెలిపాల్సిందిగా రాజేందర్ అన్న గారి నాయకత్వం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. దళితుల ఐక్యత. ప్రత్యేకించి ధన్యవాదాలు. నిజంగా 7 సంవత్సరాల కాలంలో మొద్దు నిద్రపోయిన కేసీఆర్ గారు ఇవ్వడానికి కారణం రాజేంద్ర అన్న గారు. ఖచ్చితంగా మనందరం కూడా సుడిలో చెప్పినట్టుగా రాజేంద్ర అన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని మరి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పుల్లూరు కుమార్ గారు 1 నిమిషం దయచేసి టైం
మనసు కోరుతున్నాం. వేదికను అలంకరించిన గౌరవనీయులు తెలంగాణ ఆత్మ గౌరవ పోరాట యోధుడు దళిత బహుజన ముద్దుబిడ్డ శ్రీ ఈటల రాజేందర్ గారికి, వేదికను అలంకరించిన ఎంహెచ్డి నాయకులకు, మాజీ ఎమ్మెల్యే శోభక్క గారికి ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం, ఈ రాజకీయ పరిణామాలు జరుగుతున్న క్రమంలో దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది కేవలం రాజేంద్ర అన్న గారి మీద భయంతోనే ఈ రోజు కేసీఆర్ గారు ఇక్కడ దళిత బంధు అనే పథకాన్ని అమలు చేయబోతుండు. ఆ ఘనత ఎవరిదంటే మన దళిత బంధువుల ముందు బిడ్డ మన రాజేంద్ర అన్న గారిని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. 7 సంవత్సరాల నుండి దళితులపై ప్రేమ లేని ఈ కేసీఆర్ గారు అదే హైదరాబాద్ లోని పంజాగుంటలో అంబేద్కర్ విగ్రహం కూడా పడితే ఏనాడు కూడా దాన్ని పండించుకొని ఈ కేసీఆర్ గారు ఇవాళ కేవలం హుజరాబాద్ లో ఉన్న 50,000 ఓట్ల కోసమే ఇవాళ దళిత బంధువుల కొత్త డ్రామా ఆడుతుండో అది ఎంతవరకు సాధ్యమవుతుందో ఈ దళిత బంధువుల మేధావులు అక్కలు చెల్లెలందరూ ఆలోచించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు ఈ రాజధాని చేసే తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మన 50,000 దళితులు ఇలా అన్నకు ఓట్లేసి గెలిపించి ఈ తెలంగాణ ద్రోహి ఎవరంటే ఈ తెలంగాణ నిరంకుశంతో పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారి మెడలు వంచేందుకై ఈ హుజరాబాద్ నుంచి దళితులందరం మన రాజేంద్రను గెలిపించి కేసీఆర్ గారి అహంకారాన్ని దించే దాంట్లో మన హుజరాబాద్ ప్రజలు ముందుండాలని మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై భీమ్. అందరికీ ధన్యవాదాలు. మాల మహానాడు రాష్ట్ర నాయకులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీలం సేన గారిని మరోసారి కోరుతున్నాం. అందరికీ జై భీమ్. ఈనాటి మన దళిత బాంధవుడు ఈటల రాజేంద్ర గారికి దళిత బంధు వచ్చిన సందర్భంగా దాన్ని ప్రగతి భవన్ నుంచి మన హుజరాబాద్ వరకు రావడానికి కారణమై ఇప్పటికీ ఒక 15 మందికి చెక్కుల రూపకంలో వచ్చి ఇంకా మన నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ అలాగే బీసీలకు ఓసీలో ఉన్న పేదలందరికీ ఇప్పేయడానికి ఈ వేదిక మీద ఉన్న మన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారికి, బొడిగ శోభక్క గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అన్నలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమం ఉద్దేశం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు ప్రగతి భవన్ దాటి 7 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి రావడానికి కారణం ఈటల రాజేందర్ అన్న గారు ఎండాకాలం ముందుగా వడ్లు కొనాలనే దానికోసం స్టార్ట్ అయి తర్వాత పెన్షన్ నుంచి రేషన్ కార్డుల వరకు మాట్లాడుతున్న క్రమం లోపల ఈటల రాజేందర్ నన్నేమో చేస్తారనే భయంతోనే రాజేందర్ అన్నను వట్టి భూములకేసిందని చెప్పి ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేసి రాజీనామా వరకు తీసుకొచ్చిన తర్వాత నడుస్తున్న క్రమం లోపల హుజురాబాద్ ప్రజలతో పాటు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ హుజురాబాద్ గడ్డ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకైన ఈటల రాజేందర్ ను ఈ హుజురాబాద్ ప్రజలు కళ్ళలో పెట్టుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకొని గతంలో కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించి ఈ కేసీఆర్ మెడలు వంచి ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ ఈటల రాజేంద్ర ద్వారానే నెరవేర్చుకొని ఈ దళితులు, బీసీలు అంతా గొప్పగా ఎదిగి ఇది బంగారు తెలంగాణ కావాలంటే ఈటల రాజేంద్ర లాంటి ప్రశ్నించే గొంతుకలే ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. కాబట్టి అన్నలారా, మిత్రులారా, మనం అందరం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన దగ్గరికి వచ్చే డేగల్ లాంటి వివిధ కాన్స్టిట్యూన్సీ వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మన ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి అలాగే వాళ్ళకి చిన్న తాయిలాలకి
వాళ్ళని ఆశ పెట్టే కార్యక్రమం ఉంది కాబట్టి మనమంతా చదువుకొని ఇలా విజ్ఞానవంతమై ఉన్న మనమందరము మన ఊర్లలోనే ఉండుకుంటా మన ఊర్లను మన వాడల్ని మన గ్రామాల్ని కాపాడుకొని రాజేంద్రను అత్యధిక మెజార్టీతో గెలిపేయడానికి మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఎవరు కూడా ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు మీ గ్రామాల్ని మీ వార్డుని విడిచిపెట్టాలని చెప్పి అలాగే అత్యవసరమైతే తప్పితే రాజధాని దగ్గరికి వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోవాల్సింది తప్పితే ఇక్కడే జమ్మికుంటలో ఉండి హుజురాబాద్ లో టౌన్లలో వండుకుంటా వాళ్ళు ఏం జరిగింది అని చెప్పి చూడొద్దని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ హృదయపూర్వకంగా మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నా మీ వాడల్ని మీ గ్రామాలని విడిచిపెట్టకండి రాజేంద్ర గారికి అత్యవసరమైతే ఫోన్ లో మాట్లాడండి లేకుండా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్లిపోయి గ్రామాలలో ఉన్న మన ఓట్లను కాపాడి రాజేంద్రను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి పేరు మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ జై భీమ్ ఈ నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే అన్నగారికి ధన్యవాదాలు. ఇప్పుడు దండు సురేందర్ మాది గారు మాజీ అక్కడ దండోల జాతీయ అధ్యక్షులు ఒక్కటే నిమిషం అన్న దయచేసి అనుకోదు. అందరికి జై భీమ్, జోహార్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు దళిత బంధు రావడానికి కారకులైన దళితులలో వెలుగులు నింపే నాయకుడు మరి రాజేంద్రన్న గారి వలన ఈ రోజు దళిత బంధు మరి దళిత వాడలకు వచ్చి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో పండుకున్న కేసీఆర్ ను మరి గ్రామ గ్రామాలు తిప్పుతున్నటువంటి నాయకుడు మన ఈటల రాజేంద్రన్న గారిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చొప్పదండి శాసనసభ్యులు బోడిగ శోభక్క గారు ఇక్కడ వచ్చి తిరుగుతా ఉన్నారు గత కొంతకాలంగా రాజేంద్రన్న గెలుపు గురించి. ఒక్క విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా, చొప్పదండి శాసనసభ్యురాలు అక్క మాజీ శాసనసభ్యురాలు బోడిగ శోభక్క ఉద్యమకారురాలు. ఓన్లీ తెలంగాణ ఉద్యమం కాదు, మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమంలో ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి 1998లో ఒక 10 మందిని మిలిటెంట్ కార్యక్రమం చేస్తూ ఇప్పుడున్న డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్నట్టు గౌతమ్ సవాంగ్ ను ఎదుర్కొని ఆయనతో ఘర్షణ పడి మరి అసెంబ్లీలో ఎమ్మెల్యే కాకపోయినా కార్యకర్తలుగా లోపల చొరబడి వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి శోభక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు రమణ గారు, సాగర్ గారు, మున్సిపల్ చైర్మన్ మాజీ గారు, గాలన్న గారు, సునీల్ గారు, కుమార్ గారు, మాదిగాకుల దండోర మండల నాయకులు, గ్రామ నాయకులు, అట్లాగే పెద్దలు రమణన్న గారికి పేరున మాదిగాకుల దండోర సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం మనము రాజేంద్రకు అండగా నిలవాలి. కేసీఆర్ గారు మరి మాదిగలను దళితులను ఏ రకంగా మోసం చేస్తా ఉన్నాడు మరి ఇంతకుముందు మన పెద్దలందరూ కూడా చెప్పారు. అన్నగారు కూడా అక్కగారు కూడా ఈ విషయాలన్నీ కూడా క్లుప్తంగా చెప్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరున సామాజిక ఉద్యమ నమస్కారం చేస్తూ ముగిస్తూ జై భీమ్. అన్నగారికి ధన్యవాదాలు సమయపాలన పాటించినందుకు. ఇప్పుడు చొప్పదండి మాజీ శాసనసభ్యులు మన అక్క బొడు శోభక్క గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈటల రాజేంద్ర అన్న గారు జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి జై ఈటల. అందరూ వక్తలే, అందరూ గంటల కొద్ది మాట్లాడతారు. అంతేకాదు నేను రాజేంద్రన్న కింద ముందు చెప్పిన ఓట్లేసే ఓటర్లు కూడా స్పీకర్లు అయిపోయినరా నీ దయ వల్ల హుజరాబాద్ లా అని అన్నగారు చెప్తే నవ్వుతుంది. నిన్న
ఒక వీడియో వచ్చింది. ఒక వీడియోలో చూసినాం మేము యూట్యూబ్ ఛానల్లో. మంచిగా బాయికడ కూర్చున్నాడు, ఒంటి మీద షర్ట్ లేదు, మంచిగా కూర్చున్నాడు పెద్ద మనిషి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పోయి ఎవరికి ఓటేస్తావు అని అడిగిండు. ఇంకెవరికేస్తాం? మా ఈటల రాజేందర్ సార్కి వేస్తాం. ఏమిటోళ్ళు మీరంటే మాది వాళ్ళం. అదేంటి 10 లక్షలు తీసుకుంటారు కదా, కేసీఆర్ చేయాలి కదా, మరి ఇన్నేళ్ళు ఎందుకురా యాడికి రాలేదు ఈ కేసీఆర్ కు? మా బాయికాడికి వచ్చిండా, మా ఇంటికి వచ్చిండా, మా బర్లగాడి కట్టేసే కాడికి వచ్చిండా? ఇలా రాజేందర్ సార్ రాజీనామా చేసింది కాబట్టి హుజురాబాద్కి వచ్చిండు, కాబట్టి రాజేందర్ సార్కి వేస్తాం మేము. నిజంగా చెప్పాలంటే అన్న, ఏ స్పీకర్ కూడా మాట్లాడనంత సారాంశం ఆయన మాటల్లో ఉంది, ఆయన భాషలో ఉంది. హుజురాబాద్ ఏదో విలేజ్. మరి ఈరోజు మాజీ మంత్రివర్యులు, మనందరి ఆపతి బాంధవుడు, మన నాయకుడు అన్న మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ అన్న గారికి, వేదికపై ఉన్న నాయకులకి, గలన్న గారికి, నేను రాత్రి వాయిస్ ఇచ్చిన తర్వాత మనలతో ఫోన్ చేసిన, కృతజ్ఞత చెప్పుకుంటే మనము దళితులుగా మన రాజేందర్ అన్నకే చెప్పుకోవాలి. కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పడం కాదు, కేసీఆర్ గారికి కృతజ్ఞత చెప్పడం కాదు, రాజేందర్ అన్నకే చెప్పాలి. అది మన ధర్మం, మన బాధ్యత, మనది విశ్వాసం గల జాతి. మనది 10 రూపాయలు ఇస్తే ప్రాణం పోయేంత వరకు విశ్వాసంగా ఉండే జాతి మన దళిత జాతి, అవునా కాదా? కాబట్టి చిన్నగా అన్నకు ఫోన్ చేసి, అన్న మేమందరం కలిసి, మేము బక్కపలసనోళ్ళమే, కానీ మేము మీ దయ వల్ల మా అందరికి 10 లక్షల రూపాయలు ఇవ్వాల, దళిత బంధు అనే పేరు రావడం, ఇవ్వడం, ఇచ్చేంత వరకు నిద్రపోకుండా చేయడం కోసము మరి మీరే దీనికి అంతటి కారణం. మీరు గనక రాజీనామా చేయకుంటే కేసీఆర్ దిగచెటోడు కాదన్నా. కాబట్టి మేమందరం కలిసి ఒక చిన్న సన్మాన కార్యక్రమం పెడతాం అనగానే తప్పకుండా అమ్మా అని టైం ఇచ్చిండు. వెంటనే సాగరన్నకి అందరికి కూడా చెప్పడం జరిగిందన్న. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ఇది చిన్నగా నైట్ అనుకున్నాం కాబట్టి తెల్లారి మనం ఇంత కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈ రోజు అందరూ మాట్లాడిండ్రు. 7 ఏళ్ల కాలంలో ఈ మూర్ఖుడు దళిత ద్రోహి, నీచుడేనా? నీచుడు, తక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్య నేర్చినోడు, మాయల పకీర్, బుడరకాన్, పోషెట్టి, ఎన్ని అందామే పుడతలేవు మాటలు, అవునా కాదా? ఎన్నడూ కూడా దళితుల బతుకుల గురించి ఆలోచన చేయని ఈ దళిత ద్రోహి, దళితుల బతుకుల వైపు తొంగి చూడని ఈ మూర్ఖుడు ఒక ఉద్యమకారుడైన 20 ఏళ్లు నీ కుడిభుజంగా పనిచేసిన ఈటల రాజేందర్ అన్న గొంతు విస్తరం కోసము ఇవాళ దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ, నిన్ను గుట్టించిన కూడా వదిలిపెట్టాం. నేను నువ్వు అందరితో పెట్టుకున్నావు కావచ్చు, అందరికి మాయ మాటలు చెప్పినావు కావచ్చు, మా దళితులతో పెట్టుకుంటే మాత్రం బట్ట కట్టినోడు లేడు చరిత్రలో, సావుగా. ఎందుకంటున్నంటే మేమంతా కూడా మీకు రుణపడి ఉంటామన్నా. మా లైఫ్ ఉన్నంత కాలం, మా జాతి ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ దళిత బంధువు రావడానికి ముమ్మాటికి కారణం ఈటల రాజేందర్ అనే. అరే సప్లాన్, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండును అసెంబ్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చట్టం చేసిన సప్లాన్ ఫండునే ఈ మూర్ఖుడు పర్సెంటేజ్ల కోసం తీసుకుపోయి కాళేశ్వరం మీద పెట్టిన ఈ మూర్ఖుడికి మన దళిత జాతి మీద ప్రేమ పుట్టిందా? ప్రేమ ఉన్నదా? అరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతకి ఏనాడు దండం పెట్టి దండయ్యని ఈ దళితుడికి ఇవాళ దళితులు గుర్తుకొచ్చిండ్రా? ఇది మోసం కాదా? ఇది దగ కాదా? ఓ కేసీఆర్, నువ్వు ఎన్ని నాటకాలు చేసినా హుజురాబాద్ లో ఉన్న దళితులందరూ కూడా
ఈటల రాజేందర్ అన్న వైపే ఉన్నారనేది నువ్వు మర్చిపోకు. మీరు ఇంకొకటి చూసిండు కావచ్చు, వాట్సాప్ లో ఫేస్బుక్ లో టిఆర్ఎస్ కండువా వేసుకున్నారు. ఎవరికి ఓట్లు వేస్తారు మీరు? ఎవరంటే మేము బీజేపీ వాళ్ళం, ఈటల రాజేందర్ అన్న ఓట్లు వేస్తామన్నా. అవునా కాదా? అవునా కాదా? అంటే ఈటల రాజేందర్ అన్న అనే వ్యక్తి దళిత గుండెల్లో నాటుకపోయిన ఒక బిడ్డ. కదిలించడం నీతోనైతుందా కేసీఆర్? కాదు. కానీ కేసీఆర్ కుట్రలు కూడా మనం గమనించాలి. కేసీఆర్ ఆలోచన ఎట్లుంటుంది తెలుసా? ఇవాళ మీరు చూసిండ్రు, 1000 కోట్లు ఖర్చు పెట్టి 15 మందికే చెక్కులు ఇచ్చిపోయిన చరిత్ర ఉంది కేసీఆర్. మనల్ని ఉద్ధరించేటోడు కాదు, మన బతుకులు మార్చేటోడు కాదు. ఓట్ల కోసమే రాజకీయం చేసి ఓట్ల కోసమే వచ్చి రాజేందర్ అన్న మొత్తం రాజకీయంగా ఏదో చేద్దామన్న కక్షతో వచ్చినోడు, ప్రేమతో వచ్చినోడు కాదు. దళితుల బతుకులు మార్చాలని వచ్చినోడు కాదు. దళితుల గురించి ఆలోచన ఉన్నోడైతే రైతు బంధు ఇచ్చినప్పుడే ఇదే హుజురాబాద్ నుండి ఫైనాన్స్ మంత్రిగా రాజేందర్ అన్న ఉన్నప్పుడు దళిత బంధు కూడా ఇక్కడ నుంచే ఇద్దామని ఎందుకు ఇవ్వలేకపోయిండు? మనం మాట్లాడతాం కదా, నాకు 2 ఏళ్ల కింద వచ్చింది ఈ ఆలోచన అని. అంత మూర్ఖులమా మనం? ఆ 2 ఏళ్ల కింద వచ్చినప్పుడు ఏడాదికే స్టార్ట్ చేయకపోయినా మేము అద్దన్నామా దళితులం ఎక్కడన్నా? అంతే కదా. అంటే నాటకాలు ఆడతాం. మనం లేదో మాయ చేయడానికి వచ్చింది హుజురాబాద్ కు. దయచేసి నేను దళిత సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనమందరం కూడా రాజేందర్ అన్నను మంచి మెజార్టీతో మనం అసెంబ్లీకి పంపించినప్పుడే ఈ నిజమైన దళిత జాతి, విశ్వాసం గల దళిత జాతి అని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకునే విధంగా మన క్రియాశీలకంగా పని ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. కేసీఆర్ మాటలు నమ్మి మన దళిత జాతి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇది గ్రామాలలో చర్చ జరుగుతుంది. ఎందుకంటున్నట్టే మనం కూడా నాయకులుగా మనం చెప్పాలి. జిహెచ్ఎంసీ ఎన్నికలలో అకాల వర్షాలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయి అన్నమో రామచంద్ర అని బాధపడితే తండ్రి కొడుకులు పోయి నాటకం ఆడిండు. ఇంటికి 10,000 ఇస్తాం, వీలైతే 20,000 ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? అటు మొగాన కూడా పోని తండ్రి కొడుకులు ఇవాళ పక్కా 10 లక్షలు అన్ని కుటుంబాలకు ఇస్తారంటే నమ్ముదామా? కానీ వదిలిపెట్టేది లేదు. అవునా కాదా? ఆర్టీసీలు సమ్మె చేసిండ్రు. మాకు జీతభత్యాలు సరిపోతలేవు, మాకు జీతభత్యాలు పెంచండి, మా కుటుంబాలను మేము సాదుకోలేకపోతున్నామని వాళ్ళు సమ్మె చేస్తే 50 మంది చావులకు కారణమైండు, ఆర్టీసీ కార్మికుల చావులకి. కానీ ఒక 100 రూపాయలు కూడా జీతం పెంచని ఈ మూర్ఖుడు మన దళితుల బతుకులు మార్చడం కోసం వచ్చిందా? మన మీద ప్రేమ ఉన్నదా? ముమ్మాటికి రాజేందర్ అన్నను ఏదో చేద్దామని వచ్చిండు కానీ ఏమీ చేయలేకపోతాడు. తోక ముడుచుకొని పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి, తప్పకుండా పోతాడు. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు 7 ఏళ్ల కాలంలో మనకి ఇస్తానన్న 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, మనకి ఇస్తానన్న డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఇంటికి 2 ఉద్యోగాలు ఇవ్వలేదు, మన కమ్యూనిటీలో ఉన్న దళితులకి గాని రైతులకు గాని రుణమాఫీ చేయలేదు. ఇవాళ దళితులకి కనీసం ఏనాడు సప్లాన్ ఫండ్స్, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. నేనైతే కొట్లాడి తీసుకుపోయినా నా నియోజకవర్గానికి. నేను ఇష్టపెట్టలే. రాజేందర్ అన్న అనేది అప్పుడప్పుడు ఎందుకమ్మా లోని శోభ వాళ్ళ కళ్ళల్లో ఎందుకు పడతాం, కల్వకుంట్ల మంచోళ్ళు కాదనేది అన్న. కరెక్టే, అన్న కూడా అర్థమైపోయింది. కానీ మా ఫండ్స్ మాకు ఇవ్వాలి సార్ అని నేను కొట్లాడి మాత్రం నేను ఒకదానే తీసుకుపోయినా. ఇవాళ ఎక్కడ దళితులు ఇవాళ ఇళ్లలో డెవలప్ జరుగుతుందో అని కాళేశ్వరానికి డైవర్ట్ చేసిన ఈ మూర్ఖుడు ఇలా రాజేందర్ అన్నను ఏదో చేయాలనే 10 లక్షల నాటకం తీసుకొచ్చిండు. కానీ దళితులారా, రేపటి నుండి మనం లీడర్లుగా, నాయకులుగా 15 మందికి కాదు 20,000 పైచిలుకు కుటుంబాలకు హుజురాబాద్ నోటిఫికేషన్ రాకముందే 10 లక్షల రూపాయలు తప్పకుండా కుటుంబానికి ఇవ్వాలని మనం ఒక ఉద్యమము, ఒక కార్యక్రమం ప్రజలతోనే చేయించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తానా. అదేవిధంగా 3 ఎకరాల భూమి మనకి ఇవ్వలేదు కాబట్టి అవి ఒక 10 లక్షల చొప్పున 40 మొత్తం కలిస్తే 40 లక్షలు వస్తున్నాయి. 40 లక్షల రూపాయలు దళిత కుటుంబానికి ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేయాలి. చేసేంత వరకు, అంటే ఇచ్చేంత వరకు మనం ఆపకుండా కంటిన్యూ ఏదో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రికి
తప్పకుండా మనం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తానా. ఎందుకంటుందంటే మర్చిపోతాడు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందంటే మనల్ని మర్చిపోతాడు. ఇంకా ఈటల రాజేంద్రను మనం అసెంబ్లీకి పంపించిన అసలు దళితుల ఊసే ఎత్తాడు. కానీ దళితుల ఊసే ఎత్తాడు. చేతులన్నీ మలుపుతున్నాయి అంబేద్కర్ గారికి పూలమాల వేసేటప్పుడు. అయ్యో నాకు ఏం కర్మ పట్టింది, ఎందుకు రాజేందర్ అని నేను బయటికి పంపించినా, ఇదేం బాధరా నాయన అని బలవంతంగా అంబేద్కర్ గారికి పూలేసే ఈ మూర్ఖుడు మన బతుకులు మారుస్తాడట. దయచేసి మీరందరూ మేము వస్తుంటే అన్న అడిగినాం 10 లక్షలు తీసుకున్న వాళ్ళు నిన్న కలెక్టర్ గారి దగ్గర పోయిందట. మరి మా 10 లక్షలు మాకు ఇవ్వండి, ప్రొసీడింగ్ అయితే ఇచ్చిన పైసలు ఇవ్వండి అని అంటే మాకు ఇంకా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాలే. ఆదేశాలు వచ్చిన తర్వాత మేము ఇచ్చుడా ఇయ్యకపోవడం అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని అన్నారట. అంటే ఎంత మూర్ఖత్వం చూడు, ఎంత మోసం చూడు, ఎంత గారెడి చూడు. కేసీఆర్ ఒకటి గుర్తు పెట్టుకోండి, అంటే బతుకు తెరువు కోసము పావులో పట్టుకొని వస్తారు ఊర్లలో, అంతేనా? మంచి అంటే చౌరస్తా, బస్ స్టాండ్ చౌరస్తాలో పావులో పట్టుకొని, ఆయనకేమో కడుపు తిప్పల కోసం వస్తాడు, పావులో పట్టుకొని వస్తాడు. ఆ పాము తిప్పుతా అంటే చేస్తా అంటే మన దృష్టి అంతా ఎడిపోతుంది, పాము మీద పోతా అంటది. పాము మీద అంటే ఇంట్రెస్ట్ గా చూస్తా అంటాం. ఆ తర్వాత ఎదుకకెళ్ళి ఇంకొకలా చేంజ్ చేస్తారు, తాయిదలు ఇస్తా అంటారు. 5 రూపాయలు 10 రూపాయలు, 5 రూపాయలు 10 రూపాయలు, 5 రూపాయలు 10 రూపాయలు. కేసీఆర్ పాము ఆడిస్తా అంటే కవితమ్మ, కేటీఆర్, సంతోష్ బాబు తాయిదలు ఇస్తా అంటారు. మనం ఏం చేద్దాం, చల్ 5 రూపాయలే కదా 10 రూపాయలే కదా అని వాళ్ళు ఇచ్చిన తాయిదాలు మనం తీసుకుంటాం. అటు చూసుకుంటూ ఇటు తాయిదాలు తీసుకుంటాం. అవునా కాదా? కేసీఆర్ నాటకం కూడా గదే. అవునా కాదా? అవునా కాదే? అంటే కేసీఆర్ కూడా ఇక్కడ ఏం చేస్తాడు, పావులు ఆడిస్తాడు. పైసలు పంచేది వాళ్ళు పంచుకొస్తారు, తాయిదాలు అమ్మేది వాళ్ళు అమ్ముకొస్తారు. తాయిదాలు తీసుకుందాం, పైసలు తీసుకుందాం, పాములు ఆటలు చూద్దాం. కేసీఆర్ మాత్రం పుట్టలు పెట్టి పొగ పెట్టి చంపేంత వరకు మనం ఊరుకుంటున్నాం. ఇంకొకటి బడ్జెట్ విషయం మీరు బాగా గుర్తు పెట్టుకుని వక్తలారా మాట్లాడేటప్పుడు ప్రజలకు తెలవాలి. రాజేందర్ గారికి అన్ని విషయాలు తెలుసు, మనందరికంటే అన్ని విషయాలు తెలుసు, ఫైనాన్స్ మంత్రి గారు కాబట్టి. అసలు కేసీఆర్ దగ్గర ఎన్ని పైసలు ఒక చర్చ పెట్టాలి. ఈ హుజురాబాద్ దళిత కుటుంబాలకు ఇవ్వాలంటే 2000 కోట్లు కావాలి, అంతే కదా? అవునా కదా? రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు, 119 నియోజకవర్గాలలో 18 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 18 ఎస్సీ నియోజకవర్గాల్లో మన జనాభా ఎక్కువ ఉంటుంది, అంతే కదా? అంటే నియోజకవర్గానికి 2000 కోట్లు అనుకుంటే 119 నియోజకవర్గాలకు ఎంత అవుతుంది? 2 లక్షల ఎస్సీల జనాభా ఎక్కువ ఉంటుందా? 2,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాలి. మరి ఆయన జేబులు ఎంత ఉన్నది? 1,50,000 కోట్లు చూపించిండు, అంతేనా? రాయన అన్నే కదా సూట్ కేసు పట్టుకొని వచ్చేది అసలు. ఎంత చూపించిండు? 1,50,000 కోట్లు. మరి 1,50,000 కోట్లు ఒరిజినల్ మాకు తెలుసు, అది సూట్ కేసులు అన్న దగ్గర ఎంత ఉన్నది అనేది మాకు తెలుసు. మేము నవ్వుకునేది చూడాలి అప్పుడప్పుడు ఫోటోలు. అన్న ఎంత? 50%. ఆ 50% లో జీతభత్యాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి. నీ కల్వకుంట్లోళ్ళు పందికొక్కులాగా మెక్కాలి అన్నకెళ్ళే. ఇక నువ్వు ఇచ్చేది ఎక్కడిది దళితులకి? అవునా కాదా? నువ్వు ఇచ్చేది ఎక్కడిది? నీ బడ్జెట్ ఎంత? ఈ విషయాన్ని మనం తప్పకుండా చదువుకున్న వాళ్ళందరికీ, ప్రజలకి మనం అర్థం చేయించాలి. ఆ మాయ నుంచి మనం బయటపడేయాలి. కేసీఆర్ దగ్గర పైసలు లేవు, కేసీఆర్ దగ్గర బడ్జెట్ లేదు. బడ్జెట్ ఉంటే, పైసలు ఉంటే భూములు అమ్మేటోడా? అవునా కాదా? 500 కోట్లు ఇచ్చిన ఈ కేసీఆర్ 5 రూపాయలు కూడా రావు. గవ్వే వాళ్ళ చేతులలో ప్రొసీడింగ్లు ఉంటాయి. మళ్ళా మనకు బరువు బాధ్యత పెట్టేది ఈ ముఖ్యమంత్రి మూర్ఖుడు. మన లీడర్లందరికీ రాంధ్రన గెలిచి అసెంబ్లీకి పోయిన తర్వాత ఇక మనకు ఉంటది కష్టం. అందుకే ఒక ఫ్లెక్సీ మీద ఆలోచిస్తాను అన్న. బాగా చూడాలి ఆ ఫోటోలు. నేనైతే నన్నైతే పంపించిండ్రు, మరి ఏం చేయాలి ఈ దళిత బంధువు గురించి అని ఆలోచించినట్టుగా లేదు ఆ ఫోటో. మనం రేపటి ఏం చేస్తాం? దళిత బంధువు ఇచ్చి తీరాలని రేపు మళ్ళీ ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు మనలాంటి నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా చేసే రోజులు ఇవాళ కేసీఆర్ ఇచ్చినారు. వదిలిపెట్టే సమస్య లేదు. దుల్దుమని చూస్తే దూరంగా ఉంటారు,
ఎందుకుంటారు అది తగిలిందనుకో గోకి తోలు ఊసిపోతుంది లాస్ట్ కి. ఊరు కూడా మేము అటువంటి వాళ్ళం, మా జాత అటువంటిది. మమ్మల్ని నలిగించుకున్నావు నీ కల్వకుంట్లకు రాజకీయంగా సమాధి కట్టేంత వరకు మేము దళితులు ఊరుకునే సమస్య లేదు. నీ స్థానంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా విడిచిపెట్టాం. మన జాతి ఉన్నంత కాలం ప్రతి కుటుంబానికి 10 లక్షలు వచ్చేంత వరకు మనం ఫైట్ చేయాలి. ఇక మొదలైంది అన్నతోని, అంతే కదా, దళిత బంధు మొదలైంది, దాని అన్ని కుటుంబాలకు వచ్చేంత వరకు మనం నిద్రపోవద్దు, సాధించుకొని తీరాలి. ఎందుకంటే ఇవాళ ఒక మాట మాట్లాడి కేసీఆర్, దళితులలో ఉన్న ఉద్యోగస్తులు కొంచెం నెయ్యి బతికిన వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, లాస్ట్ విడత తీసుకోవాలట. మరి రైతు బంధువు లాస్ట్ విడత తీసుకుంటారా? సామాజిక వర్గానికి ఏమో న్యాయం చేసుకుంటాడట, మన దగ్గరకు వచ్చే వరకు మాత్రం ఆర్టీసీ ఎంప్లాయీలు లేదంటే డిపార్ట్మెంట్ లో హోం గార్డు స్థాయిలో ఉన్న మనలు మాత్రం లాస్ట్ కు తీసుకోవాలట. అంటే లాస్ట్ అంటే నీ కొడుకు నీ మనవడు అందరు రాజకీయం చేసినాక మేము దళిత బంధు కోసం ఎదురు చూసుకుంటుంటామా? అవునా? అంటే ఎంత మూర్ఖత్వంగా ఎంత అహంకారంతో మాట్లాడిండు ఆ మాటను మీరు విన్నారా? అవునా కాదా? హైదరాబాద్ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడిండు? దళిత బంధు రైతు బంధు వడంగానే రైతులకి టింగు అని సెల్లలో సపడక్కలేదా అన్నాడు. మరి మేమేం పాపం చేసినాం? దళితులు మనకు సెల్ ఫోన్ లేవా? ఇంట్లో పిల్లలకు ఉన్నాయి, భార్య భర్తలకు ఉన్నాయి. అది 1000 రూపాయల ఫోన్ అయినా 1000 ఫోన్ అయినా. అరే మా దళితులకు కూడా దళిత బంధు పడ్డట్టుగా టింగు అని వస్తేగా మాకే రాదు. అవునా కాదా? ఇడిచిపెట్టే సమస్య లేదు దయచేసి. కానీ ఇంకొక మాట కూడా గుర్తు పెట్టుకోండి, అంబేద్కర్ గారు గొప్పగా ఏం మాట్లాడిందంటే మన జాతి గురించి, దళితుల గురించి, పడుకున్నోని గోషి మెలుకున్నోడు బీక్కపోతాడట. పడుకున్నోని గోషి మెలుకున్నోడు బీక్కోపోతాడట. అంటే నువ్వు చదువులో గాని రాజకీయంలో గాని బోధించడంలో గాని నువ్వే మాత్రం నిద్రపోయినా గాని తెల్లారేసరికి నీ అన్ని కూడా దూరం అయితే అని చెప్పిండు మహనీయుడు. కాబట్టి మన దళితుల ఇళ్లలో కనుక మనం ఆదమర్చి మనకే ఎత్తారు మన వైపే ఉన్నారని మనము రాజేంద్రంగా చుట్టూ ఉన్నామనుకో, కేసీఆర్ గోషి పీక్కపోయి వాసన చూస్తాడు కేసీఆర్. ఎవరది? దళితుల గోషి. ఇదెంత కమ్మ ఉంటుందో అని వాసన చూస్తాడు, ఎందుకంటే రోజు మందు వాసన చూస్తాడు కదా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సీరియస్ గా నాయకులారా, ఇంతకుముందు అన్న మాట్లాడినట్టుగా రాజేందర్ అన్నతో మాట్లాడితే ఫోన్ లో మాట్లాడండి. వీలైతే 12 గంటలకో 11 గంటలకో వచ్చి మాట్లాడండి. కానీ మన టైం అంతా కూడా మన వాడలల్లా, మన గ్రామాలల్లా, మన బస్తీలల్లా 10 లక్షల దాని గురించి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. అన్నగారికి అన్ని కులాల వాళ్ళు ఎక్కడో అక్కడ పని చేసుకుంటూనే పోతారు. కానీ మన 50,000 పైచిలకు ఓట్లున్నాయి. కాబట్టి దయచేసి ఎక్కడో అక్కడ మనము పని చేస్తూనే అన్నగారికి ఉన్న ఓట్లని కూడా 50,000లో కనీసం 49,000 ఓట్లు రాజేందర్ అన్నకు పడ్డట్టుగా మనమందరం కృషి చేయాలన్నా, మనమందరం కూడా రాజేందర్ అన్నను కాపాడుకోవాలి. ఇలా 20 సంవత్సరాలు నీతో నువ్వు ఫామ్ హౌస్ లో అంటే, నువ్వు ప్రగతి భవన్ లో అంటే పనిచేసిన బిడ్డనే ఇవాళ గొంతు తీసుకోవడానికి తయారైన ఈ కేసీఆర్ ఇవాళ అలాంటి మూర్ఖుని మనం మర్చిపోవద్దు. మన జాతిని డైవర్ట్ చేయడం కోసమే హుజరాబాద్ వచ్చి నువ్వు మండలానికి వస్తాడట. మండలానికి రాని, ఊరుకు రాని, గల్లీకి రాని, ఏడికన్నా రాని, కానీ మనోళ్ళు ఓట్లేసేటోళ్ళు మనోళ్ళంతా ఊర్లలో ఉన్నారు. కాబట్టి దయచేసి తీసుకున్న మీద మనకు అపోహ ఉండద్దు. తీసుకున్నోళ్ళకే ఎప్పుడు ఓట్లు వస్తే అన్నకేద్దామన్న ఆరాటంలో ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా గ్రామాలలో మన ఇళ్లలో బాధ్యత తీసుకొని ఒక నాయకుడు ఒక ఊర్లో ఉంటూ మనం ఓట్లేసే ప్రయత్నం చేయించాలన్నా ఆ 10 లక్షల ఫైట్ చేస్తూనే బడ్జెట్, ఇప్పుడు నేను చెప్పిన బడ్జెట్ కూడా మనోళ్ళందరికీ చెప్పుతూ రాజేందర్ అన్నను గెలిపించుకునే బాధ్యత మన మీద ఉన్నది. ఓట్లు మన ఎక్కువ ఉన్నాయి. మన నాయకుడు మనన్న మరి వాళ్ళ కల్వకుంట్లంతా పగబట్టిండ్రు. కానీ వాళ్ళన్న అసెంబ్లీకి పోతేనే ఒక మాట్లాడే గొంతు మనకు అవసరం. మన బతుకుల గురించి మాట్లాడే ఒక బీసీ బిడ్డ ఆకాశం మీదకెళ్ళి ఊడిపడలే అన్న, ఏదో కేటీఆర్ లేక అమెరికా వచ్చినోడు కాదు అన్న. కష్టాల నుండి నష్టాల నుండి రాజకీయాల్లోకి ప్రజల గుండెల్లో నాటకపోయిన రాజేందర్ అన్నను దళితులుగా మనకు ఒక నమ్మకం విశ్వాసం మన మీద పెట్టుకున్నాడు. కాబట్టి
జాంబవంతుని జాతి మన జాతి, సత్యాచంద్రుడికున్న గొప్ప జాతి మన జాతి. మన మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని లీడర్లుగా, నాయకులుగా, కార్యకర్తలుగా వమ్ము చేయకుండా ఒక ఓటు కూడా ఆ నిలబడ్డైనా, ఎందుకంటే ఆయన అభ్యర్థి అనుకోవద్దు, కేటీఆర్ చెప్పిండు కుక్క అని. కాబట్టి వాళ్ళకు ఓట్లేసి మన ఓటు మురగొట్టుకోకుండా మన రాజేందర్ను గెలిపించుకోవాలి. ఎక్కడన్నా వీలైతే మీ గ్రామాలలో కన్నొస్తే కూడా దళిత బంధువు మీ ద్వారానే వచ్చిందని తీసుకున్నలతో కూడా అన్నగారికి సన్మానం చేయించే కార్యక్రమం చేయండి. అది ఇంకా బ్రహ్మాండం ఉంటది. అదే విధంగా ఇక్కడ చేసిన సన్మానం రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక రగులుతుంది. దీన్ని ఆపే సమస్య లేదన్నా. కాబట్టి మరొకసారి మా జాతి పక్షానన్నా, మా 59 కులాల జాతి పక్షాన, రాష్ట్ర దళితుల జాతి పక్షాన మేమందరం కూడా మీకు రుణపడి ఉంటామన్నా. సరే, రాజకీయాలు ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. ఇది జాతీయ పార్టీ. రేపు జాతీయ స్థాయిలో ఒక బీసీ బిడ్డగా మీరు గొప్ప వెలుగుతారు కావచ్చు. కానీ ఇవాళ మాకు ఈ దళిత బంధువు అనేది మీ దయ వల్ల వచ్చింది కాబట్టి అన్న, మిమ్మల్ని మా లైఫ్ ఉన్నంత కాలం, మా జాతి ఉన్నంత కాలం మిమ్మల్ని గుండెలో పెట్టుకొని కాపాడుకుంటామన్నా. మీరు చిన్నబోకంటే ఒక పాట అయితే మంచిగా రాసిండు, చిన్నబోకు రాజేందర్ అన్న అని. కాబట్టి అన్న ఎప్పుడు నవ్వి ధైర్యంగా పోయే విధంగా ఉండాలి. ఇక కేసీఆర్ అన్నాడు కదా, నా చిన్నకు నేను భయపడతాను. నువ్వు భయపడవా మోపిల్లగా? మరి ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? తడిగుడ్డేసుకొని చక్కగా ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో పడపోయావు, అధికారంలో ఉన్నావు కదా, ఎందుకు వచ్చినావు? అవునా కదా? అంటే చిన్నలను చూసే కేసీఆర్ కు జల్లు మన స్పీచ్ కూడా చూడండి, తడబడతాడు, రాసుకొని మాట్లాడినా లేదా? ఎప్పుడు రాసుకొని మాట్లాడిన చరిత్ర లేదు ఉద్యమ కాలం నుంచి. రాజేందర్ అన్న దయ వల్ల దళితులలో ఒక విశ్వాసం వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది, దళిత బంధువు వచ్చింది. ఈ చరిత్ర ఉన్నంత కాలం దళిత బంధువు ఎవరి వల్ల వచ్చిందిరా అని అంటే భారతదేశం మొత్తం చెప్పుకోవచ్చు, ఈటల వల్ల వచ్చిందిరా నాయన అని చెప్పుకోవాలి. బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం రాజేంద్ర పేరు పెట్టాలని మనం ఫైట్ చేయాలి. దళిత బంధువు పక్కకి ఈటల దళిత బంధువు అనే పేరు మాత్రం పెట్టించుకోవాలి మనం. ఇది మాత్రం పక్క, అంతేనా? అంటే ఇవాళ రాజేందర్ అన్నకు భయపడుతుందని చెప్పిపోయింది కేసీఆర్, మాట్లాడకపోయింది. ఇంత మూర్ఖుడు ఇవాళ ఈ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్య నేర్చినోడు మనల్ని మోసం చేస్తాడా? ఇయ్యకుంటే మాత్రం ఒక్కసారి సావుదప్పు రాష్ట్రంలో ఉన్న దళితులమంతా ఏకమై ప్రగతి భవన్ దగ్గర సావుదప్పు కొడితే బతుకుతారా? వాళ్ళ బిడ్డ, కొడుకు, మన్మడు, మన్మరాలు బతుకుతారా? నేను ముందే చెప్పిన, దళితులకు పెళ్లి దప్పు కొట్టచ్చు, పోషమ్మ దప్పు కొట్టచ్చు, కోపం వస్తే సావు దప్పు కొడతాడు అని కూడా చెప్పిన. నేను ఒక చిన్న మాట చెప్తూ అన్నగారికి సన్మానం స్టార్ట్ చేద్దాం. మా రామడుగు మండలంలో ఒక విలేజ్ కి వినోద్ కుమార్ గారిని పిలిచిన చెరువు ఇనాగ్రేషన్ కోసం. అన్నని రమ్మంటే అప్పుడు చెరువుల మీద యుద్ధం చేస్తాం మేము. అన్న రాలేనమ్మా, వినోద్ కుమార్ తీసుకుపోనని. ఎప్పుడు వినోద్ కుమార్ రావాలంటే నా దగ్గర డైరెక్ట్ అడగకపోయేది, ఏం ఫండ్స్ ఇయ్యాడు నాకు అభివృద్ధి కోసం. ధైర్యం లేక, మోకం లేక రాజేంద్రతో నాకు చెప్పించేది. శోభ వినోద్ కుమార్ నట విలువ రాదమ్మా, ఆయన బాధపడతాడు, ఎంపీ కదా అమ్మా అని అన్న చెప్పేది నాకు. ఎందుకైనా చెప్పడానంటే ఆయన ఏమి ఇస్తలేడట కదమ్మా నీ నియోజకవర్గానికి, ఇక పిలుచుకపో అమ్మా, జరన మాటినమ్మా. అందరు కలిసి రాజేంద్ర అన్న మాట ఇంటది, పొడిగే శోభ ముద్ర పడ్డదమ్మా, జర తీసుకపో అమ్మా అని తీసుకపోయి ఒక విలేజ్ కి తీసుకుపోయింది. ఆయన గెలిచినాక 2 సంవత్సరాల తర్వాత వచ్చిండు. చెరువు ఇనాగ్రేషన్ చేసుకున్నాం, మంచిగా ర్యాలీగా పోతున్నాం. మనోళ్ళు సాగు తప్పు కొడతారు అన్న. నాకు వెంటనే అర్థమైంది, ముందుకు పోయి వాళ్ళని అడిగిన, ఏంది సాగు తప్పు కొడతారు, ఆయన ఎంపీ ఏమని అనుకుంటాడు, ఏం చేయాలని. ఆయనకు అర్థమైంది, నీకు అర్థమైంది. ఎన్నడా నచ్చిందా? దేశరాజపల్లె విలేజ్ గుర్తు పెట్టుకోండి. అర్ధరాత్రి గండి కొట్టి, రామడుగుల గండి కొట్టి ఆ చెరువు నింపిన. ముద్దురాజులందరూ పెద్ద ఎత్తున కార్యక్రమంలో కొనసాగింది. ఇక నేను అడిగిన, 2 ఏళ్ల తర్వాత నీతో వచ్చిన ముఖం ఎరిగిన, అది సాగు తప్పు తప్ప ఇంకో తప్పు కొడతానా అక్కడ నేను నా కాదంటే, నీకు రాదు, అది వాళ్ళకే వస్తుంది. వినోద్ కుమార్ పోయేదాకా సాగు తప్పు కొట్టిండ్రు దేశరాజపల్లె. కానీ మాకే వెళ్తారు, అవునా కాదా? మనకే తెలియదని, అవునా కాదా? కేసీఆర్ కూడా చావు తప్పు కొట్టే రోజు దగ్గరికి వచ్చింది. మనం రేపటి చేసే కార్యక్రమం అన్న వైపు మన వాళ్ళను మళ్లించుకుంటూ, మోటివేట్ చేస్తూ, తప్పకుండా 10 లక్షలు హుజురాబాద్
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అది 10 లక్షల దళిత బంధు, 3 ఎకరాల భూమికి 30 లక్షలు ఇచ్చి తీరాలని మాత్రం మనం ఒక కార్యక్రమం చేయాలి. దీంట్లోనే మనోళ్ళు తప్పకుండా డైవర్ట్ అయిపోతారన్నా, భయపడే సమస్య లేదన్నా. రాయందరన్నా మీ వైపు మా ఊళ్ళు ఉన్నారా అనేది మీరు మర్చిపోవద్దన్నా. మీ గెలుపు మా బాధ్యత, మీ గెలుపు మా బాధ్యత. మిమ్మల్ని అసెంబ్లీలకు పంపించే బాధ్యత మా జాతి బిడ్డలుగా మా అందరి మీద ఉందని కూడా అన్నకు భరోసా ఇస్తూ మనము కొందరం అనుకున్నాం సన్మాన కార్యక్రమం. కాబట్టి నేను ఆడబిడ్డను కాబట్టి మొట్టమొదటి దాన్ని కష్టకాలంలో కూడా ఉన్నా కదా, ఆయన అరెస్ట్ చేయకుండా అడ్డం తిరిగింది అన్నాయ. కేసీఆర్ కోసము అడ్డం ఉన్నాం, రాయందరన్న కూడా అడ్డం ఉన్న బిడ్డను ఉద్యమ కాలంలో, అవునా కాదా? ఇప్పుడు ఈ మూర్ఖుడు కంజిస్ట్ లెక్క కలిగిడు వీడు రాయందరన్నకు, అవునా కాదా? కాబట్టి అన్నకు దిష్టి తగలకుండా ఆడబిడ్డగా అన్నను ఫస్ట్ నేను గారంగా కలిసి సన్మానం చేసిన తర్వాత మరి లిస్టు మగలు జరుగుతారు. అందరూ అన్నకు సన్మానం చేసి మరి అన్నను గొప్పగా మనల్ని చూసి అన్ని గ్రామాలలో, మండలాలలో, రాష్ట్రంలో అందరూ వచ్చి అన్నకు సన్మానం చేసే విధంగా గొప్పగా సన్మానం చేసి అన్నను సాగనంపుదాం. అన్న సన్మానం అయిపోయినాక మాట్లాడితే బాగుంటదే ప్లీజ్ అన్న. మీ అందరికి కూడా థ్యాంక్ యూ అన్న. జై భీమ్, జై ఈటలా. ఏమైనా అట్లే మర్చిపోయినంత చదవట్లేదే. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, జై ఈటలా. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చింది శోభక్క. ఆ పదాలు అవన్నీ అయిపోయినాయి. కానీ నేను ఒక 2 విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు కూడా పోరాడే వాళ్ళు ఉంటారు, పోరాడిన తర్వాత ఫలితం ఇచ్చేవాళ్ళు ఉంటారు. చరిత్ర ఎప్పుడు పోరాడిన వారిని ప్రజలు అభినందించారు తప్ప ఇచ్చిన వారిని మాత్రం గుర్తు పెట్టుకోలేదు చరిత్ర. ఇవాళ తెలంగాణ ఉద్యమం చేసింది ఆనాడు టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఫలితం దక్కలేదు, టిఆర్ఎస్ పార్టీకి మాత్రం ఫలితం దక్కింది. ఇక్కడ కూడా దళిత బంధు హుజరాబాద్ దళితుల మీద ప్రేమతో కాదు, ఇక్కడ ఇచ్చిన దళిత బంధు హుజరాబాద్ దళితుల ఓట్ల మీద ప్రేమది. కాబట్టి ఆ దళితుల ఓట్ల కారణం ఈటలైందని కాబట్టి దళిత బంధువుకు సంబంధించి ఆ ప్రేమ, ఆ ఫలితం నాకు రావాలని, నన్ను గుర్తుపెట్టుకోవాలని మా శోభక్క వారి సన్మాన కార్యక్రమం పెట్టింది. సురేంద్రన్ వచ్చిండు, రమణ, సునీల్ వచ్చిండు, మా తమ్ముడు శీలం, సాగర్, కుమార్, వేదిక పెద్దలందరూ సమ్మన్న, జనార్దన్, అందరు పెద్దలందరూ. మీ అందరికీ నేను చేసే 2 విజ్ఞప్తులు. శోభక్క చెప్పినట్టుగా, రమణ చెప్పినట్టుగా ఎంత క్లారిటీ ఉందంటే ప్రజలలో. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాయకులం, మనం చైతన్యాన్ని నింపిన వాళ్ళం, పోరాటానికి నాయకత్వం వహించే వాళ్ళం. కానీ
సామాన్యులు కూడా గొప్పగా మాట్లాడుతున్న మాట అది సత్యం. దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం సింహ కంఠనాదంతో వస్తారిక కాచుకోండి అని చెప్పి కుర్చీల మీద కూర్చున్న పాలకులారా కబద్దారనేటువంటి మాట దళిత జాతి ఆకలితున్న ప్రజలు అనేటువంటి మాటని వాళ్ళు ఎప్పుడూ అమాయకంగా కనపడుతుండొచ్చు, కానీ వాళ్ళ గొర్రెలు కాదు, వాళ్ళ గొర్రెలు కాదు. నాయకులకు నైస్టీస్ ఉంటాయి కావచ్చు, నాయకులకు రకరకాల అవసరాలు ఉంటాయి కావచ్చు, కానీ ఏ విషయాన్నైనా బరిగీసి ముఖం మీద చెప్పగలిగినటువంటి సత్తా సామాన్య జనానికి మాత్రమే ఉంటుంది. ఇవాళ చాలా మంది మన కళ్ళ ముందు రాయలకు ప్రాణం ఇస్తామని అన్న వాళ్ళు వెళ్ళిపోయారు, రాయలకు లెఫ్ట్ రైట్, రాయలకు ఎవరు చెప్తే వింటాడు పలానా వ్యక్తి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరు మిగిలిన అంటే సామాన్య జనం మిగిలిన. అంటే మీకు అంటే ఎందుకు అంటున్నాయి ఈ మాట అంటే ఇవాళ వాళ్ళకి అవసరాల కంటే కూడా సమాజాన్ని కాపాడే కర్తవ్యం ఉంది. కాబట్టి వాళ్ళ బాగు కంటే కూడా సమాజ బాగే ఎజెండాగా ఉంటుంది. కాబట్టి ఇవాళ వాళ్ళు వెళ్ళేది చరిత్రలో ఎప్పుడు చూడండి, చరిత్రలో ఇవాళ కాదు, కోవర్టులు అనేది ఇవాళ లేదు, ఎప్పటి నుంచో ఉన్నారు. రాజు దగ్గరనే ఉండి కోవాటు చేసేవాళ్ళు ఉన్నారు. చివరికి ప్రాణత్యాగం చేయబడిన నక్సలైట్ పార్టీలలో కూడా నిద్రపోయిన తర్వాత ఒకటే తుపాకీతో కాల్చి చంపిన సంఘటనలు ఉంటాయి. అది ఇక్కడే చూసాం మనం. అంటే ప్రాణానికి ప్రాణం అని చెప్పి దానికంటే ఉన్నతమైన లేదు సమాజంలో. కానీ అక్కడ కూడా ఇవాళ ఆనాటి పాలకులు తన కోటను సృష్టించి వాళ్ళని చంపించిన సంగతి మనం చూసినాం. ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి, ప్రజల్ని చైతన్యపరచడానికి ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళకి వాళ్ళ ఆకలిని ఆసరా చేసుకోండి, అన్నం పెట్టమని పంపిస్తే అన్నంలో విషయం కలిపి చంపిన వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ మన చరిత్ర. అందుకని ఈ కోవర్టులు, ఈ మోసం, ఈ దగ మానవ సమాజం ఉన్నంత వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దీన్ని కొత్తగా ఏదో పుట్టుకొచ్చినంతగా మనం భావించాల్సిన లేదని చెప్పి మాత్రమే నేను మనవి చేయదలుచుకున్నాను. ఇవాళ దళిత బంధు నేను ఒక 2 సంగతులు ఎప్పుడు చెప్పేది, మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా. పాలకులు ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించరు. పాలకులు అనేవాళ్ళు పగల కోసం జరుగుతున్న ఘర్షణలు, అధికారం కోసం జరుగుతున్న ఘర్షణలు అప్పుడప్పుడు ఇచ్చే రాయితీలు మాత్రమే చెప్పింది. ఇంకా ఇంకొక సెంటెన్స్ కూడా ఇప్పుడు ఇక్కడ అప్రస్తుతం. ఇవాళ కేసీఆర్కి దళితుల మీద ప్రేమతో ఇస్తుంది రాలేదు. హుజరాబాద్ దళితుల ఓట్లతో చైతన్యానికి ప్రతిగా వేసిన ఒక బిడ్డ, ఉద్యమ బిడ్డని బొందికి పిసికి ప్రాణమండలే బొంద పెట్టాలంటే నీచ కుట్రలో క్రీడలో భాగంగా ఇవాళ ఈ స్కీమ్ వచ్చింది. నేను సంస్కారవంతంగా అడుగుతున్నాను. నేను 1985లో ఎమ్మెల్యే అయ్యాను. 2001 దాకా కూడా మీరు ఎమ్మెల్యే ఉన్నారు. 2001 తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పని కూడా ఎమ్మెల్యే ఎవరైనా ఎంపీగా ఉన్నారు. దాదాపు 17 ఏళ్ళు, ఇది 38 సంవత్సరాల కాలం పాటు మీరు ఒక ఎమ్మెల్యేగా, మీరు ఒక కేంద్ర మంత్రిగా వివిధ పనిచేశారు. మీరు అనేక సభల్లో చెప్పింది, ఏమని చెప్పిండ్రు? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కడబీదరికల్లో ఆకలితో మధ్య జనం ఎవరైనా ఉన్నారంటే
అది దళిత జాతి మాత్రమే చెప్పారు మీరు. తెలంగాణ రాష్ట్రం 85% ప్రజానికం అణగారిన వర్గాలు నిలయని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. నిజంగా ఈ అధికారం ఎవరి చేతిలో ఉండాలి, ఎవరి చేతిలో ఉంటే ఈ ఆకలి పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించి మీరే చెప్పిండ్రు తెలంగాణ వస్తే ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన రాష్ట్రం కావాలని చెప్పింది మీరు. మీ ఉపన్యాసాల్లో ఒక వేసాలు ఉంటుంది. అందులో భాగంగానే ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని, అణిచివేత లేని స్వేచ్ఛ సమాజం రావాలంటే అధికారం దళిత దగ్గర ఉందని చెప్పిన వ్యక్తి మీరు. అందుకే తెలంగాణ రాష్ట్రం వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి మీరు. కేసీఆర్ మాట ఇస్తే తప్పడు, కేసీఆర్ అవసరమైతే తల నరుక్కుంటాడు తప్ప మాట మాత్రం మర్చదని చెప్పిన వ్యక్తి కేసీఆర్. ఇవాళ తల నరుక్కున్నాడా, మాట తప్పిందా, ఇవాళ చరిత్ర కన్నబుద్ధుడా. ఇవాళ ఆ మాటలు చెప్పిన కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దళితులు గుర్తు రాలేదు, దళితుల జీవితాలకు ఎందుకు తొంగి చూడలేదని చెప్పి ఇలా దళిత జాతి ప్రశ్నిస్తారు. 3 ఎకరాల భూమి ఇచ్చాం. నేను అనుకున్నా ఇది పెడతాను నిజమే కానీ ప్రభుత్వం దగ్గర భూమి లేదు సుమా, ఇది పెడుతున్నారు మీరు కానీ భూస్వాముల దగ్గర కూడా భూములు లేవు సుమా, గ్రామాలలో చిన్న రైతుల దగ్గర భూములు ఉన్నాయి. భూమిని వాళ్ళ సోషల్ స్టేటస్ గా భావిస్తారు, భూమిని కేవలం ఆస్తిగా మాత్రమే భావించరు, భూమి వాళ్ళకు సోషల్ స్టేటస్ గా, ధైర్యానికి ప్రతీకగా, వాళ్ళకు ఒక మర్యాదకు ప్రతీకగా, నాకు భూమి ఉందని చెప్పి కళ్ళెగరేసి దానికోసం ప్రతీక వాడతారు. ఇస్తే మంచిదే కానీ సాధ్యమైతే అని చెప్తున్నాను. ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు కలిపి 3 ఎకరాలు, గుంటడి భూమి లేని వాళ్ళకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పినాడు. లోపల మాకు ఆందోళన ఉండే ఇది అమలు కాదని. కానీ వాళ్ళందరూ అప్పుడు 1,00,000 కుటుంబాలకు ఇచ్చినా జీవితం ధన్యమైందని చెప్పిండు కేసీఆర్ గారు. ఇచ్చినరా 1,00,000 కుటుంబాలకు? మీ లెక్కల ప్రకారంగా ఈ రాష్ట్రంలో 20 లక్షల పైబడి దత్త కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో ఒక 5 లక్షల మంది ఉన్నలో లేకపోతే ఉద్యోగులు తీసేస్తే 15 లక్షల మంది, 15 లక్షల ఎకరాలు, 45 లక్షల ఎకరాలు, 45 లక్షల ఎకరాలు భూమి కొనిచ్చే సత్తా ఉంటుందా కేసీఆర్కి? ఈ రాష్ట్రంలో మొత్తం సాగు అయ్యే భూమి, ఈ రాష్ట్రంలో మొత్తం సాగు అయ్యే భూమి 1,20 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే సగం ప్రజానికం భూమిని అమ్ముకొని గవర్నమెంట్కి ఇస్తే ఇవాళ దత్త జాతికి భూములు వస్తాయని చెప్పి నమ్ముతారా? ఎవరన్నా నమ్ముతారా? ఇవ్వు హామీ కానీ అమలేటి అమలు కానీ హామీ ఇవ్వకు. ఎందుకంటే నాకు గుర్తొస్తుంది, రాజులు కోటల మీద దాడి ఒక రాజు ఇంకొక రాజు మీద దాడి చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తారు, కోటగోడలు ఉంటాయి. కోటగోడలు దాదాపు 30 ఫీట్లు, 40 ఫీట్లు, 50 ఫీట్ల కోటగోడలు ఉంటాయి. ఆ కోటగోడల పక్కకు పెద్ద కందకాలు తవ్వి, ఒక 2 కోడలు 3 కోడల కందకాలు తవ్వి, అది దాదాపు మనిషి కూడా దొరికినంత విత్తు పెట్టి దాన్ని నీళ్ళు పెట్టి మొసళ్ళు పెడతారు. మొసళ్ళు ఎందుకంటే మనిషి కనకాల పడితే మొసళ్ళు తినేస్తే. ఆ కోటగోడలు జయించాలంటే ఆ దాడి చేసే రాజులు ఏం చేసేదంటే, సైనికులు ఏం చేసేవాళ్ళంటే, ఆ కోటగోడలు ఎక్కే శక్తి సైన్యానికి ఉండదు కాబట్టి ఉడుము పట్టు అంటారు. ఊరు పట్టు అంటారు. వాళ్ళు ఉడుము పట్టు పడితే అది వదిలిపెట్టుకుంటుంది కాబట్టి ఆ ఉడుము నడుము తాడు కట్టి దాని నాలుక కింద తేనె పూసి ఆ ఉడుమును కోటగోడ మీద పెడతారు. ఇట్లా పెడితే అది పోతా అంటది పాకుండా, నాకు తేనె దొరుకుతుంది అంటే పోతాను. ఈ దాడి చేసే సైనికులు చివరి దాకా పోయినాక టక్కన దాన్ని కూస్తారు, తాను కూస్తారు. ఆ ఉడుము ఏం చేస్తుంది, గట్టిగా పట్టుకుంటారు. పట్టుకోని సైనికులంతా కోటగోడకి లోపల తీసుకుంటారు. ఇవాళ మనకు కూడా కేసీఆర్ ఏం చేస్తుందంటే, మన నాలుగా కూడా తేనె రాస్తారు, దట్టబంది తేనె. ఇది ఎక్కడి కోసము? ఇది హుజరాబాద్ ఓడగొట్టేదాకా నడుతుంది కదా.
ఆయన ఆశయం ఏంటిది? హుజరాబాద్లో ఓడగొట్టాలి, మళ్ళీ 2023లో కూడా మళ్ళీ కొల్లగొట్టాలి ఓట్లు. కాబట్టి అక్కడి దాకానే ఈ ఉడుగు ప్రయాణం తప్ప ఇంకొక కాదు. అందుకే నేను అంటున్నా, ఆయన లెక్కల ప్రకారం శోభక్కన్నది 20 లక్షల కుటుంబాలు 15 లక్షల రూపాయలు చొప్పున 2 లక్షల కోట్లు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసాను. నేను ఇప్పుడు చెప్తున్నది టీవీలో రికార్డ్ చేసి పంపించండి. ఇక్కడ ఇంకా పోలీసులు కూడా ఉంటారు, మీరు పంపించే ప్రయత్నం చేయండి. నేను అడుగుతున్నా, స్టేజ్గా అడుగుతున్నా, ఎవరి చెవులో నువ్వు పూలు పెడతావు, ఎవరిని మోసం చేస్తామని చెప్పి అడుగుతున్నా. 4 ఏళ్ళు కదా, 4 ఏళ్ళు కాదు కదా, 40 ఏళ్ళు గడిచినా ఈ 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే శక్తి ఇది గవర్నమెంట్ లేదు. గుర్తుపెట్టుకో. 40 ఎందుకంటున్నా అంటే ఇవాళ నాకు తెలుసు నీ బడ్జెట్ ఏందో. దాంట్లో మీకు తెలుసో తెలుగులో 56,000 కోట్లు ఇవాళ ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 62,000 కోట్లు. ఒక 60,000 కోట్ల రూపాయలు అప్పులు చెల్లించడానికే పోతాయి. సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు అప్పులు చెల్లించడానికే పోతాయి. 40,000 కోట్ల పైచీలకు జీతభత్యాలకు పోతాయి. 40,000 కోట్ల చెరుకు, 60,000 కోట్ల చెరుకేమో వడ్డీకి అసలు పోతాయి. 40,000 కోట్ల రూపాయలేమో జీతభత్యాల కోసం పోతాయి. 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుకు పోతుంది. ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవాళ కరెంటు సబ్సిడీ కావచ్చు, బియ్యం సబ్సిడీ కావచ్చు, ఇంకొక దానికి పోయే ఆస్కారం ఉంది. ఇంకొక 10,000 కోట్ల రూపాయలు రకరకాల ఖర్చులు ఉంటాయి. బట్టి అంటే సూర్యుడు ఉదయించకపోయినా రూపాయి ఆదాయం వచ్చినా ఆదాయం రాకపోయినా ఇవైతే పక్క ఖర్చులు ఉంటాయి. అంటే 40,000 కోట్ల రూపాయలు ఒకటి, 60,000 కోట్ల రూపాయలు ఒకటి, దాదాపు కరెంటు సబ్సిడీ, మీ రైతు బంధు ఇవి కలిసి ఒక 30,000 సబ్సిడీ, 1,30,000 కోట్ల రూపాయలు తప్పకుండా ఖర్చు అయింది. నేను అడుగుతా ఉన్నా, ఇంతకంటే ఇప్పుడు నేను చెప్పిన లెక్క అంటే ₹1 ఆదాయం ఎక్కువ చెప్పండి. ఇవాళ నేను నిజంగానే కనుక ఇవ్వాలనుకుంటే ఒక 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టగలుగుతారా? ఎన్నోసార్లు బీసీల కోసం, బీసీల జనాభా 5,050% పైన ఉంటుంది. 5,000 కోట్లు పెట్టేది ఇవ్వలే. ఒకవేళ నిజంగానే డబ్బు కనుక ఉంటే మధ్యాహ్న భోజనం వండేటువంటి వాళ్లకు ఎన్ని రోజుల నుంచి నేను డబ్బులు ఇవ్వకుండా పెళ్లికి పెట్టిలో చెప్పగలవా కేసీఆర్ గారు అని చెప్పి అడుగుతున్నాను. నేను మీ హాస్పిటల్లో పనిచేసే కాంట్రాక్ట్ లేబర్కి, మీ కాలేజీలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లకి, ఇవాళ ప్రైవేట్ టీచర్లకు డబ్బులు ఇచ్చినవా? ఆర్టీసీకి ఎప్పుడు జీతాలు వస్తున్నాయి? ఇవాళ ఆర్టీసీ వాళ్ళు రిటైర్ అయితే లేదా ఆర్టీసీ వాళ్ళు లోన్ తీసుకోవాలంటే వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీ ఉంటే వాళ్ళు లోన్స్ వచ్చే పరిస్థితి. ఇవాళ ఈ పూట ఏ పూటకు ఆ పూట రెక్కల కష్టాలు నమ్ముకున్నాడు. కూలి పనికి పోవాలి, వచ్చిన డబ్బుతోటి మిరపకాయలు పసుపు కట్టలు అంతా గవర్నమెంట్ తప్ప డబ్బులు లేకపోతే మన భూమి అమ్ముకొని డబ్బులు తెచ్చిన తప్ప నీ దగ్గర డబ్బులు లేవు. అందుకని దత్తజాతి ఏమంటుంది? బాగానే ప్రకటించినావు కానీ నీ దగ్గర ఉట్ట చిప్ప ఉన్నది కదా, మళ్ళీ మనకు మోసం జరుగుతుందని చెప్పి ఆందోళన ఉన్నది. కాబట్టి నేను అడుగుతున్నా, ఇవాళ హుజరాబాద్ నోటిఫికేషన్ రాకమునిపే మీరు అనుకుంటారు ఎవరు ఆపుతారని, కోర్టు వేసి ఎవ్వరు ఆపరు. దళితులకు సాయం చేద్దామంటే ఆపే మూర్ఖులు ఎవరు లేరు. అది ఇండైరెక్ట్ ఆపితే నువ్వు మాత్రమే ఆపాలి. మళ్ళా కోర్టులకు ఏం చేసావు, ఇంకేమైనా చేశావు, నువ్వు మీరు ఆపాలి తప్ప ఎవరు ఆపరు. జ్ఞానం ఉన్నోడు, ప్రజాప్రతినిధి ఉన్నోడు, ప్రజల జీవితాలు తొంగి చూసినోడు, దళిత బస్తీలలో తిరిగినోడు ఎవ్వరు కూడా ఆపరు. మేమంతా ఉత్తగా ఎమ్మెల్యే కాలే. నేను 18 ఏళ్లుగా దళిత బస్తీలలో సాగుకు పోయినోడు, నేను పెళ్లికి పోయినోడు నేను. కాబట్టి వాళ్ళ జీవితాన్ని తొంగి చూసిన వాళ్ళు చెప్తాను. ఎక్కడ కూడా ఎవరు కూడా కేసులు లేరు. ఇలా మాలాంటల మీద అంటున్నారు కళ్ళమంటారు, వీళ్ళకు కళ్ళమంటారు. ఎందుకు కళ్ళమంటారు? నేను అనుకుంటున్నా మళ్ళీ ఒక 20 ఏళ్ల వరకు మా నియోజకవర్గానికి డబ్బులు వస్తే నన్ను మామూలు చేసామనుకుంటా మంచి గొప్ప ఆశీర్దిస్తాను చెప్పు. నిజంగా కూడా అసలు ఏమనుకుంటాను, ఏందో మొత్తానికి కానీ ఒక మంచి ఉండబడి జరుగుతాను. మళ్ళీ రోడ్ల బాధ లేదుగా, రోడ్ల బాధ ఉండదు, అన్ని చేస్తాను. మళ్ళీ నాకు పెన్షన్ బాధ లేదు ఇక్కడ, ఎందుకంటే అన్ని పెన్షన్ ఇస్తాను.
మాకు రేషన్ కార్డుల బాధ లేదు, ఎందుకంటే అది ఇస్తాను. ఏమి గుళ్ళ బాధ లేదు, ఏ గుడి బాధ లేదు. మల్లెల గుడి కావాలి ఇస్తారు, పెద్దమ్మ గుడి కావాలి ఇస్తారు, ఎల్లమ్మ గుడి కావాలి ఇస్తారు. కుల సంఘాల భవనాల బాధ లేదు, అన్ని ఇస్తారు. ఇవాళ మీరు ఊళ్ళలో పోతుంది అంటున్నా, బిడ్డ పెన్షన్ తల్లి డబ్బు సాటింపు చేసి నీ ఊరికి నీ వాడకత్తరే రక్షించిపోతుంది తల్లి అని చెప్తాను నేను. కూడా ఉంది ఆ చేతుల దగ్గర ఉన్నదా? నేను అడుగుతున్నా, నా మీద మాట్లాడే మంత్రులారా, నా మీద మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలారా, మీరు నిజంగానే మీకు ఆలోచన ఉంటే మీ నియోజకవర్గాలలో దళిత బంధు ఇప్పించే తమ మీకుందా? మీ నియోజకవర్గాలలో కుల సంఘం ఇచ్చే దమ్ము మీకుందా? మీ నియోజకవర్గాలలో మాలాగనే గుళ్ళు కట్టించే దమ్ము మీకుందా? ఇవాళ మీరు ఆయన ఆదేశిస్తే మీ సహచర ఒక ఉద్యోగాన్ని లేదా సహచర ఎమ్మెల్యేని, మీతో పనిచేసే ఒక మాజీ మంత్రిని నన్ను బొండి కప్పించడానికి ఇవాళ కుల సంఘాల పేరుతో వస్తున్నది ఇక్కడికి. నేను గెలిపించడం వస్తాను, నన్ను ఓడగొట్టాలి. నేను గెలిపించడం వస్తాను. ఆయన ఏమంటారు తెలుసా? ఏం చేయమంటే పంపుతాడు, మేము వస్తాను. ఆయన పంపుతాడు వచ్చులేనా? మరి ఆయన ఇంత సంబంధం ఉంది. అసలు ఒక్క మనిషి జమ్మకుట్ల ఇంతమంది రోజులా ఉండబట్టి వెళ్ళలేదు. మా శీల పడుతుంటా అన్న ఇది లక్షణులు రోజులు ఒక తెలియదు రారు వాళ్ళు. అంటే ఒక్కొక్క మనిషి మీకు ఎంత అంటే ఇది ప్రజాస్వామ్యానికి అరిష్టాలు ఎందుకంటున్నారంటే కేసీఆర్ కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టం ఎందుకంటున్నారంటే ఇద్దరు ఆడ మనుషులు మహిళలు మాట్లాడకుండా గుసగుస ఇది అన్ని చెప్తాను కానీ ఇస్తానే అంటారు. వాళ్ళ ఇంటికి పోలీసులు పోయింది, వాళ్ళ ఇంటికి పోలీసులు పోయింది. ఇవాళ ఎంత బాధ అంటే ఎవరెవరైతే వాళ్ళు గొప్పగా టీవీలో ముందు మాట్లాడిందో వాళ్ళ ఇంట్లో పోతున్నది పోయి నీ ఇంట్లో కొడుకు నౌకరున్నది బిడ్డ ఏమనుకుంటున్నావు, నీ ఇంట్లో అంగన్వాడీ టీచర్ ఉన్నది ఏమనుకుంటున్నావు, నీ ఇంట్లో ఆశా వర్కర్ ఉన్నది ఏమనుకుంటున్నావు, నీ ఇంట్లో ట్రాక్టర్ ఉంది కాగితాల్లో సిచ్చేది ఏమనుకుంటున్నావు. బెదిరిస్తారు. బెదిరించే కుటుంబాలని అని ఇక్కడ గవర్నమెంట్ తో లింక్ అయినటువంటి ఒక కుటుంబాన్ని కూడా ఒకవేళ నాతో తిరిగితే ఆ బెదిరింపులకు లేకుండా ఉండే కుటుంబం లేదు ఇవాళ ఇక్కడ. అందుకని ఇవాళ ఏమంటారు ఎప్పటి పేరు సపోర్ట్ చేస్తారట. అంతకుముందు ఏమో టగడగడా చెప్పింది, ఇప్పుడు సపోర్ట్ చేస్తారట. ఎందుకు కర్రీ రాల్చి మనకు పెట్టాలి, సీక్రెట్ పెట్టాలంటారు. ఏమైనా బయటికి రావచ్చుమా? ఇక్కడ ఉన్న ప్రభుత్వం నిజాం ప్రభుత్వం కంటే కూడా కర్కోటకమైన ప్రభుత్వం అని చెప్పి భావిస్తాను. కాబట్టి ఎంతమంది పోలీసులే ప్రతి ఊళ్ళో 2, 3, 4 పోలీసులు ఉండాలి. మధ్యలో ఉన్నాడు ఒక మనిషి పోగానే ఒక మనిషి నిన్న ఒక వచ్చిండు టిఫిన్ తిన్నా మేమందరం కలిసి ఎవరో పుసుకున్న ఆ ఫోటో కొట్టి నిన్న పెట్టిండు. పెట్టగానే గంట సేపట్లో పోయింది. గంట సేపట్లో పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న పోలీసులు తెలుసుకొని నాయకులు పంపించి వాళ్ళ కడవ కప్పించారు. వేయక మేడలు నేను ఫోన్ చేసి ఏం చేయాలంటే ఏంటి నాకు తెలియదు, మీ ఇంటికి వచ్చినందుకు ఎవరో ఫోటో కొట్టిండు, ఆ ఫోటో ఏదో పెట్టిండు, ఏదో అంటారు కదా వాట్సాప్లో పెట్టిండు. వాట్సాప్ పెట్టగానే దాన్ని చూసిండు, పోలీసులు వచ్చిండు, ఇంట్లో ఉండాలని ఎంక్వైరీ చేసిండు, ఒక నాయకులు పిలిపించిండు, సెంటిమెంట్ కొట్టిండు, కడవ కప్పిండు. మరి ఏం సంగతి పేరెందుకు చెప్పాలి మరి? ఏంటి అంటే దానికే దీన్ని కానీ ఆయన అంటే మనిషిని ప్రేమతో చేయొచ్చు, చెప్పి చేయొచ్చు, కానీ ఇంత చేయిస్తారా? ఎంత బాధ అయిందంటే అంటే ఇది చిన్నగానే అనిపించవచ్చు కానీ ఇంత బాధతో రైస్ మిల్లర్లు ఏ పార్టీ నస్తే వాళ్ళు వేసుకుంటారు ఓటు, కాటన్ మిల్లోడు ఏ పార్టీ నస్తే వాళ్ళు వేసుకుంటారు, అంగన్వాడీ టీచర్ కుటుంబం ఎవరు నస్తే వాళ్ళకి వేసుకుంటారు, వాళ్ళ మనుషులు ఆశా వర్కర్ ఎవరు నస్తే వాళ్ళు కోట్ వేసుకుంటారు. చరిత్రలో ఎప్పుడైనా ఒకవేళ కనుక ఇదే చరిత్ర తెలంగాణ ఉద్యమంలో చేసి ఉంటే మనకన్నా మనిషి మిగులుతాడా? ఇంత దుర్మార్గం కదా, ఇంత అన్యాయం కదా. ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి దేశ చరిత్రలో లేదా ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి చీకటి అధ్యాయం మళ్ళీ ఉండదుగాక ఉండదని చెప్పాను. నేను కేసీఆర్ చెప్పగానే
మనసు లేకపోయినా ఇట్లాంటి పనిచేస్తున్న పోలీసులారా, కేసీఆర్ చెప్పగానే బానిసలాగా ఇట్లాంటి పనిచేస్తున్న అధికారులారా, ఇట్లాంటి పనిచేస్తున్న ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ నాకు ఇబ్బంది అవుతుండొచ్చు, నాకు పెయిన్ అవుతుండొచ్చు, కానీ ఇది రేపు ఇక్కడితో ఆగదు. రేపు నీ మీద కూడా ప్రయత్నించే ఆస్కారం ఉంటుంది, రేపు ఇంకొక మీద ప్రయత్నించే ఆస్కారం ఉంటుంది. ఒక నా హుజరాబాద్ నియోజకవర్గమే తలెందుతుందని, నా హుజరాబాద్ నియోజకవర్గమే కన్నీళ్ళు వస్తుందని చెప్పి అనుకుంటుండొచ్చు, కానీ తప్పకుండా ఏదో ఒకనాడు ఇట్లాంటి నికృష్టమైన పనిలో మీరు కూడా గిరగిర కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితులు మనం మర్చిపోకండి. ఇవాళ హుజరాబాద్ ఇది చైతన్యవంతమైన గడ్డ కాబట్టి, హుజరాబాద్ ఒక గొప్ప ఉద్యమాల గడ్డ కాబట్టి ఇది నిలుక్కుంటుంది, కానీ ఇది మామూలు అయితే మాత్రం కథమైపోతుంది. వాళ్ళు ఇది కథమైతే దీనికి ఒక నేచర్ ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తా, తెలంగాణ మట్టికి తెలంగాణ మనుషులకి ప్రేమకు లొంగే మనస్తత్వం ఉంటుంది, కానీ దబాయిస్తా మాత్రం ఏందిరా అని చెప్పి కలిగించుకుంటారు తెలంగాణ అని చెప్పి. తెలంగాణ మట్టికి ఆ రేషం ఉంటుంది, తెలంగాణ మట్టికి ఆ చైతన్యం ఉంటుంది. అందులో ముఖ్యంగా హుజరాబాద్ మట్టికి మాత్రం ఏందిరా అని చెప్పి చిటికి మనస్తత్వం ఉంటుంది. అందుకే ఇవాళ ఇంత 10 లక్షల రూపాయలు ఆశ పెట్టినప్పటికీ కూడా అవి వస్తాయా సస్తాయా అదొక ఆస్పెక్ట్. వచ్చినా కారకుడైన నా బిడ్డ ఇతరులను మాత్రం మర్చిపోతుంది. అందుకే ఇవాళ మీరు దీని ఫలితానికి ఈ స్కీమ్ రావడానికి కారణంగా హుజరాబాద్ భావిస్తాను కాబట్టి, హుజరాబాద్ లో రేపు కొట్లాడబోయే బిడ్డ నేను కాబట్టి, ఇవాళ మీరు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి మేము ఉన్నామనేటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి మీరు వచ్చినందుకు నేను తలవంచి నమస్కరిస్తున్నాను. శోభాక చెప్పిన మాట అది మొదలుకుండవచ్చు, కానీ సత్యం అది సత్యం. అంబేద్కర్ గారు చెప్పినప్పుడు అది కొంచెం మొదటి కనపడుతుండొచ్చు, కానీ సత్యం అదే. ನೀವು అప్రమత్తంగా లేకపోతే ఎవరో తోడు వస్తారని ఏదో మీరు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, ఆట మంచి నిలబోకుమా అని చెప్పి వాళ్ళ వారసులు శిశు కూడా రాసింది అన్నమాట. అంబేద్కర్ గారు ఒక రకం చెప్పిండు, ఉద్యమకారుడు ఇంకొక రకం చెప్పిండు. ఇవాళ కూడా మన చేతుల్లో శక్తి ఉంది, మన చేతిలో శక్తి, ధైర్యం ఉంది, చైతన్యం ఉంది. నువ్వు ఇట్లాంటి వాటిని ఎదుర్కోవడానికి సత్తా నీకు మాత్రమే ఉంది. నేను ఒక మనిషి, నా ఒక్కడి మీద నేను వాళ్ళకు కూడా అంటున్నా, నేను చేయబట్టి మీకు డబ్బులు వచ్చాయి గుర్తుపెట్టుకో, నేను చేయబట్టి మీకు బిల్లులు వచ్చాయి గుర్తుపెట్టుకో, నేను చేయబట్టి మీకు పదవులు వచ్చాయి గుర్తుపెట్టుకో, నేను చేయబట్టి మీకు ఇంత గౌరవం వచ్చి గుర్తుపెట్టుకో. మీరు కూడా మనుషులైతే నాకోటి ఆయన. ఎందుకంటే నీ అప్పులు తెలియదు, నీ బాధ తెలియదు. నీకు పదవి వచ్చింది, నీకు ఇంత గౌరవం వచ్చింది, గుర్తింపు వచ్చింది, దాన్ని కూడా దంతబంది వాళ్ళకి ఇట్లా కారణము మిమ్మల్ని కూడా తీసుకుపోయి బిర్యానీ పెట్టి మంచిగా వేసి అన్ని సూచించు, దానికి కూడా కారణం నేను మర్చిపోకండి. ఇవాళ హుజరాబాద్ లో మీ అందరికీ చేసే విజ్ఞప్తి అప్రమత్తంగా ఉండండి. మీరంతా నాయకత్వం వహించేవాళ్ళు, పురుటలు పోయినగా 2 రోజులు నా పక్క కావాలని దాని పెరుగుతూనే ఉంటుంది. 2 రోజులు ఇట్లా కొంతమంది అట్లా కూడా వస్తారు, కొంతమంది రాయగల కాళ్ళ కూర్చోవాలి, 2 రోజులు ఉండాలి, ఎక్స్పోజ్ కావాలి, పోయి అవసరం తెచ్చుకోవాలంటే అట్లా అంటే దేనికోసం ఎవరి విధులా ఎవరి పెన్షన్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు, పెన్షన్ ఇవ్వబడిన బిడ్డ రేషన్ కార్డు ఎత్తలేదు, రేషన్ కార్డు ఇవ్వబడిన బిడ్డ ఈ బిడ్డ. అయ్యా రైతు కొనుగోలు సెంటర్ నుంచి పడిన బిడ్డ ఈ బిడ్డ తెలంగాణ ఆత్మగౌరవ భావంగా ఎగిరేసిన బిడ్డ ఈ బిడ్డ నైవ్ లాంటి అంతర మూడాలు సంపుతాన్నా కూడా తెలంగాణ ప్రజలు గర్వించే పద్ధతిలో కొట్టలే బిడ్డ ఈ బిడ్డ. ఆనాడు మాకు కూడా ఈ ఆఫర్లు వచ్చినాయి, కానీ ఆఫర్లకు పోలే
ఆత్మగౌరవం కోసం పాకులాడే బిడ్డ. నేను కూడా పోతుంది 2009 ముందు రాజశేఖర్ గారు ఇచ్చిన ఆఫర్లు అది పోతే మేము ఆనాడు మాట్లాడిన ఉపన్యాసాలు ఒక సెంటెన్స్ మాత్రం చెప్తా. నేను నా అమ్మతో గెలవలే, నా నాన్నతో గెలవలే, నేను డబ్బుతో గెలవలే, నేను మామూలు మనిషిని. ఎన్ని తరాలు గడిచినా నాలాంటి కొడుకులు ఒక ఎమ్మెల్యే అయ్యేటోడు కాదు. ఎన్ని జన్మలు వచ్చినా నాలాంటి సామాన్య మనిషి ఎమ్మెల్యే అయ్యేటోడు కాదు. తెలంగాణ ఉద్యమ పుణ్యం అని చెప్పి నేను ఎమ్మెల్యే అని చెప్పి నేను ప్రకటించిన అసెంబ్లీ 2008లో రాజీనామా చేస్తున్నా ప్రకటించిన అనేక ఉండే అనే ఒక మాట. ఆనాడు మేము అట్లా చేస్తే ఉండేదా ఇది అరిష్టం మంచిది కాదు. ఇవాళ ఏ రాజకీయ వ్యవస్థ ప్రజలకు విశ్వాసం కలిగించి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలో ఆ రాజకీయ వ్యవస్థ ఇవాళ ప్రజల చేతిలో అపరిమాకానికి కూడా అవుతుంది. నాయకులు నమ్మని పరిస్థితి వచ్చింది. ఇలా ఒక సర్పంచ్ నమ్మే పరిస్థితి లేదు, ఒక ఎంపీటీసీ నమ్మే పరిస్థితి లేదు. మొత్తం బోలే కేసీఆర్. ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నా. రాజకీయ పార్టీల నాయకులారా, ప్రజాస్వామికవాదులారా, మంచిని కోరే సమాజ హితం కోరేటువంటి పెద్దలారా, నేను అడుగుతా ఉన్నా, ఒక్క నియోజకవర్గంలో వచ్చే ఈ ఎన్నికల్లో గిన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిన కేసీఆర్ ఖర్చు పెట్టాలి. ఇప్పటికే 192 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట. 192 కోట్ల రూపాయలు సొంత డబ్బు ఖర్చు పెట్టినట. ఇవాళ 2014 వరకు మాకు రూపాయి దిక్కులేదు, తిరిగి కూడా లేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి అడుగుతున్నారు. ఇంకొక 400 కోట్లు ఖర్చు పెట్టాడ. 10,000 రూపాయలు ఒకసారి ఇస్తాడా, ఇంకో 10,000 రూపాయలు ఒకసారి 25,000 రూపాయలు ఓట్లు ఇస్తాడట. ఎట్లా ఎవరు కాపాడుతుంది? ఒక సామాన్యుడు, సమాజ హితం కోరేవాడు, చదువుకున్నవాడు, సంస్కారవంతుడు ఇవాళ అంబేద్కరిజాన్ని నమ్మి, ప్రజాస్వామ్యాన్ని నమ్మి ఒక సర్పంచ్ కావాలని, ఒక ఎంపీడీసీ కావాలని, ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి జీవితాంతా ప్రయత్నం చేస్తే ఇవాళ డబ్బుంటేనే సర్పంచ్ అవుతాడు, డబ్బుంటేనే ఎమ్మెల్యే అవుతాడు, డబ్బుంటేనే ఎంపీ అవుతానే పరిస్థితి వస్తే మరి సామాన్యుడు అవుతాడా, సామాన్య నాయకుడు అవుతాడా? ఒక ఆలోచించమని. ఎక్కడో ఒక పెరిగింది, దీన్ని విరుక్కొట్టాలి చక్కగా. ఆ విరిగే ప్రాంతం హుజరాబాద్ కావాలని చెప్పిపోతుంది. ఈ హుజరాబాద్ తప్పకుండా నువ్వు ఎన్ని వందల మంది పోలీసులు పెట్టినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు జీవో ఇచ్చినా, ఎన్ని వందల కోట్ల రూపాయలు పంచినా ఇక్కడ ధర్మమే గెలుస్తుంది. ఇదిరా అని చెప్పి చెప్పజేయమని దయచేసి ఈ కర్తవ్యాన్ని నిర్వహించేటువంటి నాయకుల ద్వారా ఈ 1 మంత్ ఈ 35-40 రోజుల పాటు మీ కర్తవ్యం మీద మీకు అర్థమవుతాను. ఎవరు చెప్పాల్సక్కర్లేదు. ఎవరి బాధ్యత వాళ్ళదే. నీ సమాచారం వచ్చిందా అనేది పక్కకు పెట్టు. నీ కళ్ళ ముందు, నీ ఊళ్ళో, నీ వాడకట్టులో ఇట్లాంటి జరిగినప్పుడు ఆపడం కోసం నీ వంతుగా ప్రయత్నం చేయి. ధర్మాన్ని నిలబెట్టి ప్రయత్నం చేయి. ఇవాళ నాకు నేను నిలబడడం అంటే మనకు మనమే నిలబడ్డాం, మనకు మనంగా రేపు ముందుకు పోవడమని చెప్పి భావించండి. శోభక్క చెప్పినట్టుగా, రమణ ఇంతకుముందు కుమార్ చెప్పినట్టుగా, సురేంద్ర చెప్పినట్టుగా, సాగర్ చెప్పినట్టుగా తప్పకుండా ఈ బిడ్డ రేపు అసెంబ్లీలో మీ పక్షాన్ని నిలుస్తాడు. నోరు లేని వాళ్ళకు గొంతుకైతాడు, చైతన్యం లేని వాళ్ళకి చైతన్యం అవుతాడు. ఇవాళ పోరాటంలో ఊపిరిగా బతికే బిడ్డలు కాబట్టి తప్పకుండా నన్ను గొప్పగా మనం గెలుచుకుందామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై